Hello, Dr. Samaram Garu. Welcome to the RRR show, Raw and Real with Rohit. మేజర్గా ఉండే ఇన్సెక్యూరిటీ వాళ్ళు పాన్ లో ఏదో చూస్తారండి. వాళ్ళు 45 నిమిషాలు గంట 2 గంటలు చేస్తుంటారు. ఇక్కడేమో అంత చేయలేరు వాళ్ళు ఎవరు. పూర్ణ వీడియోలో చూసిన దాని ప్రకారంగా ఉండాలని అనుకుంటే వాడు స్టూపిడ్ అంటారు. నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. వాడు అంత కంటిన్యూస్ గా బాగా చేస్తుంటాడు. ఆమెకు ఎందుకు వచ్చింది అంత అంటుంది యాక్షన్. అంత యాక్షన్ కాకపోతే ఆ యాక్షన్ ని మనం ఎదుర్కొంటే అందుకనే లేదు. మన సొసైటీలో చాలా మంది ఉమెన్ కి అసలు సెక్షువల్ ప్లెజర్ అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి ఆర్గాజం అంటే ఏంటో కూడా తెలియదు చాలా మందికి. ఉమెన్ ఆర్గాజం రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆడదానికి మాత్రం ఎప్రిసియేషన్ ఫస్ట్ థింగ్ కావాలి. నిన్ను చూస్తుంటే అబ్బో నా మనసు ఎక్కడో లేచిపోతుంది అడాలి. నువ్వు ఎంత బాగున్నావు నీ చూస్తుంటే. ఈ చీరలు అదిరిపోతున్నావులే, నీ పెదాలు గులాబీ రేకుల్లో అంటే చాలు. అరే నేను 2 రౌండ్లు చేసినా 3 రౌండ్లు చేసినా అని అంటారు. పాప వాడు ఎవడో ఒక రౌండ్ చేస్తే వాడిని ఇన్సల్ట్ చేస్తారు. నీకు పవర్ లేదు, నీకు దమ్ము లేదు అనుకుంటా. యాక్చువల్ గా ఒక హ్యూమన్ బాడీకి ఎన్ని రౌండ్స్ పాసిబుల్? పార్ట్నర్ దొరకాలి. అయిపోయాక మళ్ళీ వెంటనే రెడీ ఓకేనా అన్నట్లుగా ఉండాలి. ఒకరి మీద ఒకటి ఛాలెంజ్. అబ్బాయికి ఏమో ఓరల్ సెక్స్ కావాలనిపిస్తుంటది, బట్ అమ్మాయి ఏమో ఇవ్వడానికి కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. ఇక్కడ ఇద్దరికి ఇష్టం ఉండాలి, బట్ చాలా సార్లు ఇష్టం ఉండదు అమ్మాయికి. ఓరల్ సెక్స్ నెసెసరీయా ఒక కపుల్ మధ్యలో? కొంతమంది చాలా ఇష్టపడతారు. మగవాళ్ళు అయితే గోల పెడతారు కూడా. మా ఆవిడకి ఇదే కావాలండి, దిగి నుంచి చివదాగా చేస్తుంది, నాకేమో సెక్సీ అనిపిస్తుంది, వాడు చేయనవదు చెప్పే మగవాళ్ళు ఉన్నారు. డాక్టర్, ఇప్పుడంటే ఫోన్ చాలా ఫ్రీక్వెంట్ గా చాలా ఈజీగా యాక్సెసిబుల్ అయిపోయింది. ఫోన్ లో చూసేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ చూసేస్తున్నారు. బట్ మీ కాలంలో ఇది ఎట్లా ఉండేది డాక్టర్? సిడీస్ లో ఉండేదా లేకపోతే ఎట్లా ఉండేది? ఫోటోలు ఉన్నాయి, గట్టి ముద్దు వేసుకొని వాటేసుకుని పిల్లలు ఫోటోలు కూడా లేవు. పిచ్చి సన్నాసులు చేతేసే బొమ్మలు కూడా చూసి ఆహా మచ్చుడిపోయారు. నో ఫ్యాప్ మూవ్మెంట్. వాళ్ళు ఏం చేస్తారంటే నవంబర్ మంత్ మొత్తం అబ్బాయిలు బేసిక్ గా మాస్టర్బేషన్ చేసుకోరు ఆ టైంలో. సీమెన్ రిటైన్ చేసుకొని దానికి ఏదో హయ్యర్ కాన్షియస్ లెవెల్కి వెళ్ళి కాన్సన్ట్రేషన్ పెరగాలి, ఎనర్జీ పెరగాలి, ఇవన్నీ అనుకుంటారు. ఇవన్నీ నిజమైన డాక్టర్? సీమెన్ రిటైన్ చేయడం వల్ల ఇది వచ్చి థ్రాష్ అంటారు. అవునా? వీరే నష్టం జరగకుండా ఉండదు, జరగనే జరగదు. ఈవెన్ కొద్దిగా కూడా వీరే నష్టం జరుగుతుంది, కొద్దిగా కూడా. డాక్టర్ గారు బాండ్ రెడీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో, రా అండ్ రియల్ విత్ రోహిత్. మీరు 15 సంవత్సరాల వల్ల 20, 30, 40, 50 ఎవరైనా సరే ఈ పాడ్కాస్ట్ని అస్సలు మిస్ అవ్వలేరు. ఎందుకంటే ఈ పాడ్కాస్ట్లో మన గెస్ట్ డాక్టర్ సమరం గారు తెలుగు ప్రజలకి సెక్స్ ఎడ్యుకేషన్ని ఎంతో సింప్లిఫై చేసి గత 50 సంవత్సరాలుగా మనకి నాలెడ్జ్ అందిస్తున్న డాక్టర్ సమరం గారు ఈ ఎపిసోడ్లో ఎంతో క్లియర్గా చాలా విషయాలు మనతో డిస్కస్ చేసినారు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్జేషన్. బట్ మీరైతే ఇట్లే తెలుగులో హైలీ అకంప్లిష్డ్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ని టచ్ చేస్తే, వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే వచ్చే రా అండ్ రియల్ కాన్వర్జేషన్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నంతసేపు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, మీ మనసులో మాట కమెంట్ చేసేయండి. హలో డాక్టర్ సమరం గారు, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో, రా అండ్ రియల్ విత్ రోహిత్. ఎట్లా ఉన్నారండి? బాగున్నారా? చాలా బాగున్నానండి రోహిత్ గారు. సంతోషం. ఇవాళ మీతో నేను షేర్ చేసుకోవడం ఐడియాస్ చాలా సంతోషంగా ఉందండి. అయితే అబ్బాయిలకుండే ఇన్సెక్యూరిటీస్లో అండి, బెడ్లో వాళ్ళు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. బట్ మేజర్గా ఉండే ఇన్సెక్యూరిటీ వాళ్ళు పాన్లో ఏదో చూస్తారండి. వాళ్ళు 45 నిమిషాలు గంట 2 గంటలు చేస్తూ ఉంటారు. ఇక్కడేమో అంత చేయలేరు వాళ్ళు ఎవరు. చూస్తే మళ్ళీ నాకేమైనా ప్రాబ్లం ఉందా, వాళ్ళేమో అంత చేస్తున్నారు నేను చేయలేకపోతున్నా, ఇవన్నీ ఆలోచనలతో కాన్ఫిడెన్స్ అంతా తగ్గిపోతుంటుంది వాళ్ళకి. ఒక అబ్బాయి ఇంత టైం చేస్తే నార్మల్, ఇంత టైం చేస్తే హెల్దీ అని ఎట్లా చెప్తారు? అదేమన్నా టైమింగ్ ఉందా, లేకపోతే ఉన్నోళ్ళంతా అందులో చూపించినట్టే అన్ని గంటలు చేయగలుగుతారా? రోహిత్ గారు సార్ మంచి ప్రశ్న వేస్తారు. ఇప్పుడు సినిమా ఉంటుందండి, ఒక హీరో హీరోయిన్ చక్కగా డాన్స్ చేస్తుంటారు. చాలా వాళ్ళిద్దరు లవర్సే, ఎంత బాగా చేస్తారు. మనం చూసి ఆహాని మన మనసులో ఎక్కడ లేని రొమాంటిక్ ఫీలింగ్స్ మనకు కూడా వస్తాయి. నిత్య జీవితంలో మనం ఒక అమ్మాయిని ప్రేమించాలనుకున్నాం, ఎంత ప్రేమించినా ఎంత లవ్ ఉన్నా ఆ హీరోయిన్లో డాన్స్ చేయగలమా? డాన్స్ వచ్చిన మనం చేయగలమా? చేయలేం. అది అంత యాక్షన్. ఆ డాన్స్ చేయడానికి, ఆ డాన్స్ రికార్డ్ చేసి షూట్ చేయడానికి కనీసం 10 రోజులు పడుతుంది. వెనక బ్యాక్గ్రౌండ్ కానీ ఇంకోటి కానివ్వండి 10 ఒక సాంగ్, ఒక 3 నిమిషాల సాంగ్కి 10 రోజులు షూటింగ్ జరుగుతుంది. ఆరంగానే పూర్ణ వీడియోలో
వాడు 3 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాలు చేయనండి దానికి అది వాడు ఏకధాటిగా 20 నిమిషాలు అరగంట చేసేది కనబడుతుంది. అది ఆ షూట్ అవ్వడానికి కనీసం ఒక 10 రోజులు ఎంత పడుతుంది వాడికి. ఒక ఈ లోపల 20-30 సార్లు మీరు పడిపోతుంది. ఎందుకు పడదు? ఎందుకంటే మనిషికి మామూలుగా యావరేజ్గా వీరం పడకుండా నిలబెట్టగలిగే కెపాసిటీ 2 to 5 minutes. అది నార్మల్. 5 to 7 minutes మ్యాక్సిమం. 2 to 5 minutes ఆర్ 2 to 7 minutes. 2 minutes కంటే తక్కువ ఉంటే ప్రిమిటివ్ జాగ్యులేషన్ అంటాం. 2 minutes కంటే తక్కువ త్వరగా అవుట్ అయిపోయింది సేకర్స్కనం అంటాం. 2 to 5 minutes నార్మల్. మ్యాక్సిమం కొంతమంది చేయగలిగేది ఏంటంటే మాల్ ఫైట్స్ 15 to 20 minutes మ్యాక్సిమం. అంతకంటే ఉన్న చాలు. అయితే కొంతమంది అరగంట చేసేవాళ్ళు కూడా ఉంటారు. రేర్ యంగ్ బాయ్స్, యంగ్ పర్సన్స్ అండ్ దానిలో 18 ఏళ్ళ వాళ్ళు 20 ఏళ్ళ వాళ్ళు ఎక్కువసేపు చేయగలుగుతారు కొంతమంది. అయితే కొంతమంది ఊరికి పడిపోతుంది, వేరే విషయం. కానీ మామూలుగా 5 to 7 minutes వరకు ఉండగలుగుతారు. ఎక్కువ టైం ఉండనేది పోర్నో వీడియో చూసి అంతసేపు చేయట్లేదని వీడు అనుకున్నా, లేకపోతే భార్య అనుకున్నా, లేకపోతే ప్రియురాలు అనుకున్నా, అది అసలు విషయం తెలుసుకోకపోవడం వల్ల. ఎలా అయితే స్క్రీన్ మీద హీరో హీరోయిన్ డాన్స్ ఎలాగో ఇది కూడా ఒక సినిమావే. పోర్నో వీడియో ఇది సినిమా. అందుకని బ్లూ ఫిల్మ్స్ అన్నారు. బ్లూ ఫిల్మ్, దట్ ఫిల్మ్. ఆ ఫిల్మ్ అయినా ఒకటే, బిగ్ స్క్రీన్ మీద అయిపోయినా ఒకటే, ఇదని ఒకటే. ఈ చేత దీనికి టైం అది ఎవ్వరు కూడా మామూలుగా మాత్రం 20 minutes కంటే కష్టం. అయ్యే 20 minutes కూడా చేశాడంటే కూడా వాళ్ళు 4 strokes ఇవ్వడం, ఒక్క సెకండ్ 4 సెకండ్లు లేదా 3 సెకండ్లు కొద్దిగా ఆపుతారు. ఇది నిలబడే ఉంటుంది. కొద్దిగా తెలియకుండా గాలి పీలుస్తారు, లేదా యాంగిల్స్ మారుస్తారు. ఈ యాంగిల్స్ మార్చడంతో బ్రీత్ తీసుకుని వదిలిపెట్టడంలో ఏమిటంటే ఎరక్షన్ ఉంటుంది, కానీ వీర్యం పడకుండా ఉంటుంది. కానీ 20 minutes అయిపోయాక మ్యాక్సిమం 30 minutes ఉంటాయి కదా. ఇంకోటి ఏంటంటే మనం ఉన్నామండి, మనం నడుస్తాం, కొద్దిగా కాళ్ళు నొప్పులు పడతాయి. అంతగా రోజంతా మీరు నడవలేదు, కాళ్ళు నొప్పులు పడతాయి. ఎందుకంటే మజిల్స్ ఫెట్టిగ్ అయిపోతాయి. అలాగే మన పిన్నిస్ దగ్గర కూడా కార్పొరా కవరద స్పాంజియోజన్, బల్బస్ స్పాంజియోజన్ అనే మజిల్ ఉంటుంది. దానికి కూడా ఫెట్టిగ్ వస్తుంది. ఇలా పెట్టి ఎంతసేపు పెట్టి ఉంచింది వెయిన్స్ లోంచి రక్తం వెనక్కి వెళ్ళిపోకుండా. మనం ఎరక్షన్ రావడం అంటే పురుషాంగం ఎరక్షన్ అంటే రక్తం దాపడికి వెళ్ళాలి. మామూలుగా వెళ్ళేదానికంటే మన సెక్సువల్గా డిజైర్ వచ్చినప్పుడు 20 times రక్తం లోపలికి వెళ్తుంది. మామూలుగా వెళ్తున్న వాళ్ళు వచ్చేస్తుంటుంది. మన శరీరం అంతా అంతే. ఆర్టీస్ రక్తం వెళ్తుంది, వేన్స్ వెనక్కి వెళ్తుంది. ఇది లోపలికి వెళ్ళి కార్పొరా స్పాంజియోజా అనే మధ్యలో దాన్ని నొక్కేస్తుంది వేన్స్. అంటే లోపలికి వెళ్ళి రక్తం అక్కడ ఉండిపోదు, వెనక్కి వెళ్ళకుండా పెట్టదు. దానికి ఎంతసేపు పట్టించుంది దాన్ని మనం ఎంతసేపు మనం ఇట్లా 70 అంతస్తులు ఎక్కాలమా, ఇక కలిసిపోతాం. అలాగే 7 కిలోమీటర్లు అయితే కాళ్ళు అలసిపోతాయి. ఫిట్టిగ్ మజిల్కి కొంతవరకే చేసే కెపాసిటీ, తర్వాత అలసిపోతాయి, ఆరగానే అలసిపోతాయి. అంచేది ఎవడు 40 నిమిషాలు గంటలు చేయలేరు. అయితే మధ్యలో బ్రేక్ తెలియకుండా బ్రేక్ వేసి కొంత ఆపుతుంటే కానీ ఒక మహా అయితే 30 minutes 40 minutes కంటే ఎవడు ఎంత స్కిల్డ్ పర్సన్ సరే చేయలేరు. అయితే ఇప్పుడు పోర్నో వీడియోలో చూసిన దాని ప్రకారంగా ఉండాలని వాడు అనుకుంటే వాడు స్టూపిడ్ అంటాను నేను. ఎందుకంటే ది స్టూపిడ్ రియల్లీ. అది దిస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. వాడు అంత కంటిన్యూస్ గా వాయించేస్తుంటాడు. ఆమెకు ఎందుకు వచ్చింది అంత అంటుంది యాక్షన్. అంత యాక్షన్ కాకపోతే ఆ యాక్షన్ ని మనం నిజమనుకుంటే అందుకనే లేదు. అంత ఎవరంతా ఫుల్ యాక్షన్ యాక్షన్ అంచేత పోన్ ఇప్పుడు జరుగుతుంది అంటే ఈ పోర్నో వీడియోను చూసి దాంతో మైండ్ సెట్ అంతా ఆ లెవెల్లోకి వెళ్ళిపోయి వాడు ఏమైపోతుందంటే నేను అలా చేయలేకపోతున్నాను వాడు అనుకుంటాడు. ఆ లేడీ కూడాను ఏంటి నీ పోర్నోలు చూశాను, వాడు అంత పొడిచాడు ఎరగ తీసాడు, ఏంటి నా మూడు ఇంత చవటగా ఉన్నాడు ఏంటి అనుకుంటుంది. అంటే వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా ఆ పోర్నో వీడియోల లెవెల్లోకి వెళ్ళిపోయి కండిషన్ అయిపోతుంది. పూర్ణ వీడియోలు చూడడం వల్ల జీవితం నాశనం అవుతుంది. అది సినిమాలాగా మన సినిమాలాగా ఎలా చూస్తామో
అలాగే పూర్ణ వీడియోని కూడా సినిమా లాగానే చూసి ఎంజాయ్ చేయాలి అంతే. నిత్య జీవితంలో ఎవడు అలా ఉండడు. కానీ వీడి పూర్ణ వీడియో వచ్చేది అదొక ఎడిక్షన్ అయిపోయి దాని నుంచి రియాలిటీ నుంచి దూరం అయిపోయి రియల్గా ఉన్నది దాంట్లో ఒక అప్లై చేసుకుంటే ఫెయిల్ అవుతారు. అంచేత పూర్ణ వీడియోలో చేసినట్లు ఎవడు చేయలేడు, జరగదు. అది కేవలం ఫ్యాంటసీలు రియాలిటీ కాదు. ఫ్యాంటసీ వరల్డ్ని తీసుకొచ్చి రియల్ వరల్డ్లో మనం అప్లై చేద్దామంటే వాడు స్టూపిడ్ అని మళ్ళీ అంటున్నాను. అంతకని లేదు. ఇప్పుడు మన నిత్య జీవితం జరుగుతుంది అదే. వాళ్ళు ఏమైపోతుందంటే మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోతుంది. అంచేది వాడు చేయగలివాడు కూడా రియల్గా వాడు రియల్ లైఫ్లోకి వచ్చాడు కల్లా ఫెయిల్ అయిపోతున్నాడు, చేయలేకపోతాడు. అలాగే ఆ అమ్మాయి కూడా ఏం చేయట్లేదు, ఇడే మొగుడు వచ్చి ఇడే కూడా ఒకడేనా అంట మొఖాన్ని అనేస్తుంది. అంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు మరీను డైరెక్ట్ మొఖాన్ని చెప్పేస్తున్నారు. వీడు కూడా మరి ఫ్యాంటసీలో ఉన్నారు. వాళ్ళ దృష్టిలో మా పూర్ణ వీడియోలో వాడు ఎర్ర తీసాడు కనుక ఇక్కడ నా మూడు కూడా చేయాలనుకుంటుంది, చేయలేదు. వీడు అట్లాంటిదే వాళ్ళది కూడా డాక్టర్. మన సొసైటీలో చాలా మంది ఉమెన్కి అసలు సెక్షువల్ ప్లెజర్ అంటే ఏంటో తెలియదు. అంటే అబ్బాయిలకి ఏముంది డాక్టర్, ఎజాక్యులేట్ అయిపోతుంది, వాళ్ళు ఆర్గాజం హై ఫీల్ అయిపోతారు, అయిపోయింది. బట్ అమ్మాయిలకి ఎట్లా వాళ్ళు హై ఫీల్ అవ్వాలంటే ఏంటి? చాలా మందికి అసలు ప్లెజర్ లేని రిలేషన్షిప్సే ఉంటున్నాయి. ఒక రకంగా ఒక సర్వే ప్రకారం కానీ ఏ రీసెర్చ్ పేపర్ మీరు తీసుకున్నా వాళ్ళకి ఆర్గాజం అంటే ఏంటో కూడా తెలియదు చాలామందికి. ఉమెన్ ఆర్గాజం రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆర్గాజం అంటే వాళ్ళకి ముందు లేడీస్కి బాగా ముద్దులు కావాలి, హగ్గింగ్ కావాలి, ప్రేరణ కావాలి. అంచేత ఆర్గాజం రావాలంటే చక్కగా రోమాంటిక్ టాక్ కావాలి. ముందు రోమాంటిక్ యాక్షన్ కావాలి, రోమాంటిక్ బిహేవియర్ కావాలి. ఈ రోమాంటిక్ టాక్ ముందు చక్కగా మాట్లాడుకోవడం, రూమ్లోకి చక్కగా ఒక చిన్న పొగడతకపోయాడు. అబ్బా ఏం బాగుందబ్బా, నువ్వు ఎంత బాగున్నావు, నీ చూస్తుంటే ఈ చీరలు అదిరిపోతున్నావులే, నీ పెదాలు గులాబీ రేకుల్లో ఉన్నాయి. అలాగ అతను ఆమె కూడా అతన్ని అనాలి. అతను అన్న కూడా మొగాడేం పర్వాలేదు, మొగాడే. ఆడదానికి మాత్రం ఎప్రిసియేషన్ ఫస్ట్ థింగ్ కావాలి. మీరు ఎవరిని అడిగిన ఏడానికైనా సరే ఆ ఎప్రిసియేషన్ కావాలి. నిన్ను చూస్తుంటే అబ్బో నా మనసు ఎక్కడో లేచిపోతుంది అనాలి. అంటే చాలు, దాని ఎప్రిసియేషన్ కాదు. అంతటితో మూడు ఎలివేట్ అవుతుంది. అక్కడ రోమాంటిక్ బిహేవియర్, ఇలా దగ్గరేసుకోవడం, చెయ్యి ఇలా పట్టుకో, ఇలాంటి ఎప్పుడైతే వాళ్ళలో ఆ ఎరోషల్ మొదలైందో ఇలా అంటుంటే ఎక్కడ లేని స్పందన వస్తుంది. స్త్రీ శరీరం అంతా కామకేంద్రాలే, ఎక్కడ పట్టుకుంటే అక్కడ అది అరికాల నుంచి నక్కసిక పర్యంతం మీకు అంతా కూడా అది ఉంటుంది. ఇలా అనేటికల్లా ఆమె కూడా ఎరోషన్ వస్తుంది. బుందులు పెట్టుకోవడం, చెరువడం, రొమ్ముల దగ్గర చనుమరల్ని ఇలా అంటున్నాం. ఇంకా మ్యాక్సిమం అంటారా క్లైటోరిస్ చెప్పలేని కామకేంద్రాలు ఉంటాయి. అలాగే పైన యోని మార్గం, జీ స్పాట్ ఉంది, యోని మార్గంలో వేలుపు నుంచి ఫింగరింగ్ అంటారు. లోపల ఇలా జీ స్పాట్ ఎలా అంటుంటే చెప్పలేనంత తృప్తి కలుగుతుంది. జీ స్పాట్ అంటాం, గ్రాఫిన్ బెక్టర్ పార్క్ అంటాం, స్పాట్ అంటాం. నరాలు చాలా ఉంటే బాగా ప్రేరణ పొందుతాయి. ఇవన్నీ ముందు చెయ్యాలి. దాన్ని ఫోర్ ప్లే అంటాం. ఫోర్ ప్లే లేదా సెన్సేట్ ఫోకస్. ఫోర్ ప్లే మెయిన్గా అంత టచ్ సెక్స్లో స్పర్శ, టచ్ కొన్నంత ప్రాధాన్యత దేనికి లేదు, ముఖ్యంగా లేడీ విషయంలో టచ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. టాక్ ముందు, రోమాంటిక్ టచ్, రోమాంటిక్ సైట్, రోమాంటిక్ హియరింగ్, రోమాంటిక్ టేస్ట్. ముద్దులు పెట్టుకుని నాలుకలో పెట్టుకుని చేస్తే ఎక్కలేని స్పందన. అలాగే ఇదంతా జన్మలేను. కానీ యువని దగ్గర కూడా శుభ్రంగా ఉంటే, హెల్దీగా ఉంటే, నాలుకతో కసిలా అంటుంటే చాలా చెప్పలేనంత థ్రిల్ వస్తుంది. అప్పుడు ఎరోషన్ లేదు. మన సెక్స్ విషయంలో 4 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి డిజైర్, ముందు డిజైర్ కావాలి. అది న్యాచురల్గా వాళ్ళు ఉంటుంది. ఆ డిజైర్ కలిగించాలి, మన బిహేవియర్తో వస్తుంది డిజైర్. దీని ఎరోషన్ అంటాం.
ప్రేరణ, కోరిక వాళ్ళ మనసులో పుట్టాలి, అది వాళ్ళు పుడుతుంది లేదా పుట్టించాలి, కోరిక పుట్టించాలి. తర్వాత ఎరోజన్ మగవాడి యొక్క ప్రేరణతో ఉంది. ప్లాటోఫేజ్ అంటాం, ఇంకా ఇంకా స్టెప్ బై స్టెప్ లేవాలి పైకి, డిజైర్ పెరగాలి. నాలుగోది ఆర్గజం అంటాం. ఆర్గజం అంటే ఇంకా సుఖప్రాప్తి. ఈ సుఖప్రాప్తి గురించి మీరు అడిగారు. సుఖప్రాప్తి అని వచ్చాడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ ఎరోషన్ అనేది కొద్ది క్లైమాక్స్కి వెళుతూ వెళ్ళేటికల్లా బాడీ అంతా బిగుసిపోతుంది, ఇలా గట్టిగా బిగుస్తుంది అన్ని. మీరు బాగా ఎవరైతే మీరు సెక్స్ చేస్తున్నాడు లేడీస్ ముఖంలో చూసి ఎవరైతే బాగా ఎరోజన్ వచ్చి, ఎరోజన్ అంటే ప్రేరణ కలిగి సెక్షువల్గా వాళ్ళు వస్తున్నారో వాళ్ళ మొహంలో మొహం ఎంత కళ్ళ మొహం ఎన్ని ముడిచిపోయినట్టుంటాయి. మొహం ఇలా ఉండదు, వాళ్ళ ఫేసు ముడతలుగా చిన్న చిన్న ముడతలు, ఇవన్నీ ముడతలు వస్తాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వచ్చే పైగా సెక్స్ ఫ్లెష్ అంటాం, ఛాతి మీద చెమటలు వస్తాయి, చెమట పడుతుంది, ఛాతి వచ్చేది సెక్స్ ఫ్లెష్ అంటాం. అది ఆ టైంలో చివరికి బైక్ ఏం చేశారంటే వాళ్ళు బాగా బాగా క్లైమాక్స్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి గట్టిగా మగవాడిని, ఆవిడ కింద ఆవిడ మగవాడు పై ఉన్నాడుకోండి, ఈ చేతులు గట్టిగా పట్టేసుకుంటుంది. ఎక్కడ బూది వీడి పోతాడు ఇలా పట్టుకుంటుంది, గట్టిగా పట్టుకుంటుంది. ఆ టైంలో ఇంకా సెక్స్ ఇంకా ఆర్గజం ఉన్నాం కదా, ఆ టైంలో యోని లోపల రిథమిక్ కంట్రాక్షన్స్ వస్తాయి. బాడీ అంతా స్టిఫ్ అయిపోయింది, ఈ కాలు మారీలు ఉంటాయి, ఇలా 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 ఉండే కాలు ఇలా వెళ్ళిపోతుంది వెనక్కి. కాలు మన బాగా పెట్టాం ఒకటి ఇలా ఉంటుంది, కాలు నిగడదన్నట్లు అంటారు, నిగడదన్న ఆ కాలు వెళ్ళిపోతుంది. మనిషి అంతా మీరు పట్టుకుంటే బాడీ ఇది ఇంకా మంచి థర్డ్ పేజ్ చెప్పాను సార్, క్లైమాక్స్ ప్లాట్ పేజీ. అప్పుడు ఇంక పట్టుకుంటే కడ్డీలా ఉంటుంది, బాడీ అంతా మొత్తం కడ్డీలా అనిపిస్తుంది. మీరు ఆవిడ సుఖప్రాప్తి పొందినట్లు ఎలా తెలుసుకుంటారంటే, ఆమె కళ్ళు మూసుకుంటుంది, కళ్ళు మూసి కళ్ళు తెరుస్తుంది, కళ్ళు చూసి మీ మొహం ఇంకా చాలా కృతజ్ఞతాభావంతో చూస్తుంది, చాలా కృతజ్ఞత. ఒక్కసారి కళ్ళల్లో ఒక రకమైన కృతజ్ఞత, నువ్వు నాకు సుఖం ఇచ్చావు, ఐఎమ్ వెరీ హ్యాపీ. కళ్ళు చెబుతాయి ఐఎమ్ వెరీ హ్యాపీ అని. చిన్న చిరునవ్వు వస్తుంది, చిన్న చిరునవ్వు ఇస్తుంది. ఆ చిరునవ్వు మీరు దాంతో ఆమెకు సుఖప్రాప్తి కలిగింది తెలుసు అన్నమాట. చిరునవ్వు కళ్ళలేది. అలా కాకుండా మెకానిక్లో ఎందుకోండి, మెకానిక్లో అయితే ఏముంటుంది, ఏం లేదు, మామూలుగా ఉంటుంది. వాళ్ళలో చాలా మంది డాక్టర్ వాళ్ళకి సెక్స్ అంటే ఓన్లీ పెనట్రేషన్ వరకు మాత్రమే తెలుసు. ఈ మీరు చెప్తున్న ఈ ఫోర్ ప్లే ఉండాలి. అందుకనే సెక్స్ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ప్రతివాడు కూడా జీవితాన్ని, ఇప్పుడు సుఖం కావాలి, అందరూ సుఖం కావాలనుకుంటున్నారు, సంతోషం కావాలనుకుంటున్నారు. సుఖం సంతోషం, సెక్స్ విలువ ఉన్న సుఖంగా, సెక్స్లో ఉన్న సుఖానికి మించి ప్రపంచంలో ఏ సుఖం లేదు. అంత ప్లెజర్ అనేది ఇక మీరు దేంట్లో పొందలేరు. సెక్స్లో పొందిన నిజంగా మనసు పెట్టి, ఇద్దరు మనసు పడి దాంట్లో ఆనందిస్తే అంత మించిన సుఖం మీకేం లేదు. మీ చివరి రాదేనా, ఇంకా ఎంపరర్ అయినా మీకు ఆ తృప్తి కలగదు. ఇక్కడ వచ్చిన ఆనందం, సుఖప్రాప్తి అంటే అది కేవలం సెక్స్లోనే, దాన్ని పొందడం అనేది ప్రతివాళ్ళు. అందుకోసమే సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి, సైంటిఫిక్ ఆస్పెక్ట్ ఆఫ్ సెక్స్ అనేది కావాలి. కేవలం అంతేగాని ఏదో అంటే ఏదో అంటే ఏదోవే అది కాదు. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. తెలుసుకుని దాని నాలెడ్జ్ ఎప్పుడు ఉంటుందో వాళ్ళు దానికి తగ్గట్లుగా వాళ్ళ జీవితంలో ఆనందం చేసుకుంటారు. ఎలా కలుగుతుంది ఏమిటది, మనసు పడాలి. నేను నీ కోసం అన్నట్లుగా ఉండాలి ప్రతివాళ్ళు. నేను నీ కోసం అని ఇద్దరుగా రెసిప్రోకల్గా ఉండినప్పుడు చెప్పలే తృప్తి, ఆనందం, హాయి, సుఖం, సంతోషం, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సరే, ఇదే ఈ సెక్షువల్ యాక్ట్లోనే రియల్ లైఫ్లో చూస్తే చాలా మందికి కూడా కాండమ్ వేసుకోవాలి అని అంత ఇష్టపడదు. అరే అదేదో ఆర్టిఫిషియల్గా ఉంది, నాకు న్యాచురల్ సెన్సేషన్ లేదు అని చాలామంది అది వేసుకోకుంటే ఎంత రిస్క్ ఉంటుంది అని తెలిసినా కూడా, ఎవరైతే పిల్లలు వద్దనుకుంటున్నారో ఎంత రిస్క్ ఉందని తెలిసినా కూడా అది వేసుకోకుండానే చేయాలని ఇష్టపడతారు. బట్ అది నిజంగానే సెన్సేషన్ ఏమైనా తగ్గుతుందా, లేదా అది ఓన్లీ మెంటల్ అంటారా?
కాండం వేసుకో కాదు కానీ కొంత తప్పకుండా బ్యారియర్ కదా, కొద్దిగా తగ్గుతుంది, ఎంతో కాదు. లేటెస్ట్ కండోమ్స్ ఇవన్నీ ఉన్నాయి, కొంతవరకు తేడా వస్తుంది ఖచ్చితంగా. అది అంతకైనా అంతే. కానీ ఆ కండోమ్ వల్లనే అంత ప్లెజర్ లేకుండా పోతుంది కాదు. మీరు మనసు పెడితే, మనసు బాగా పెడితే ఉంటే ఈ కండం అంటున్నారు. ఈ కండం యొక్క ఇది ఆ కొద్దిపాటి తగ్గించే ప్లెజర్ సరే అది తాక. అంచేత అన్నిటి కింద కావాల్సింటే మనసు పడటం కావాలి. ఆ మనసు పడితే నీ సుఖం నాకు కావాలి అన్నట్లు ఎప్పుడు ఉంటుందో అది. లేకపోతే ఆడవాళ్ళకి కూడా కొన్ని లేడీస్ కూడా కొంత మగవాడు కన్ను వాడడం ఇష్టం ఉండదు. అదేదో వేరు నున్నగా ఉంది, రఫ్గా ఉంది, ఈ చర్మం ముందు కదలట్లేదు అని లేడీస్ కూడా కొంత లేడీస్ కన్నం కూడా ఉపయోగపడరు, ఇష్టపడరు. మగవాడిగా ఎక్కువ మగవాళ్ళని ఇష్టపడరు, లేడీస్ కూడా కొంత కన్నం ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. నాకు కన్నం వద్దు, కన్నం లేకుండా చెయ్యి అంటారు లేడీస్ కూడా. వాళ్ళకంటే కొంత సైకలాజికల్, కొంత సైకలాజికల్. కానీ కన్నం కొద్దిగా మాత్రం తగ్గుతుంది. కానీ మనసులో ఆ ఎరోషన్, ఆ డిజైర్ ఎరోషన్ ఉంటే ఇది ఏ లెక్కలో. బట్ ఈ సూపర్ మార్కెట్లో ఉన్న వెరైటీస్ డాక్టర్ ఏంటేంటో అంటారు వాళ్ళు. డాటెడ్ అంటారు, రిబ్డ్ అంటారు, అల్ట్రా థిన్ అంటారు, ఏవేమో అంటారు. ఇవి కంపెనీస్ క్రియేట్ చేసే మార్కెటింగ్ అంటారా, లేకపోతే వాటి వల్ల నిజంగానే ఏమైనా లాభం ఉంటుంది అంటారా ఇంత వెరైటీవి? అంటే పెద్దగా ఉండవండి, కానీ డాటెడ్ అని ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. దాని పెద్ద లేదు, పెద్ద ఏముండదు. డాటెడ్ వల్ల వీటి వల్ల ఉండదు. వీటన్నిటికంటే ముఖ్యం మనస్సు. మా మనసుని మీరు దాంట్లో ఉండాల్సిన ఎరోజల్ తెచ్చుకుంటే ఇవన్నీ లెక్కలోకి రావు. ఇంకా సెంటెడ్ మీ వాసన, ఫ్రాగ్రెన్స్ ఉంటాయి నీకు, రకరకాల మల్లెపూల వాసన, సంపెంగుల వాసన, ఏ వాసనలు ఉన్నాయి అవన్నీ ఊరికి ముందే తప్ప సెక్స్లోకి అవన్నీ అనవసరం. అయితే నేను మల్లెపూల వాసన కన్ను వాడాను, నేను వాడుతున్నాను, నేను సంపెంగ పూల ఉన్న వాసన వాడుతున్నాను అని అనుకుని సారమ్మ. ఆ ముందు వాళ్ళకి సజెషన్ ఇస్తారా, ఆ సజెషన్ వాడిని చేస్తుంది. అంతేగాని అవి పెద్ద ఎక్కువేం కాదు. డాటెడ్ కండమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా రకరకాలు ఉన్నాయి కండమ్స్. సైజులు కూడా చెప్తాడు, చిన్న కండమ్స్, మీడియం సైజు, స్మాల్ సైజు అని ఏం లేదు. ఏ సైజు అయినా సరే పూర్తిగానే అందరికి ఒకటే యూనివర్సల్ సైజ్ యాక్చువల్గా. అంతేత ఏమైనా సైజ్ ఏమి ఉండదు, అన్ని కూడా ఒకటే. పాడ్కాస్ట్లో మీరు ఇక్కడ వరకు వచ్చినారంటే ఇది మీకు చాలా నచ్చుతుందని చూస్తున్నారు. కానీ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డాక్టర్, అబ్బాయిల గ్రూప్లో ఒక కామన్గా ఒక డిస్కషన్ జరుగుతుంది డాక్టర్. ఏంటంటే నేను 2 రౌండ్లు చేసిన, 3 రౌండ్లు చేసిన అని అంటారు. వాళ్ళ ఉద్దేశంలో ఒక రౌండ్ అంటే ఏంటంటే ఒకసారి ఎజాక్యులేట్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక రౌండ్ అంటారు. పాపం వాడు ఎవడో ఒక రౌండ్ చేస్తే వాడిని ఇన్సల్ట్ చేస్తారు, నీకు పవర్ లేదు, నీకు దమ్ము లేదు అనుకుంటా. యాక్చువల్గా ఒక హ్యూమన్ బాడీకి ఎన్ని రౌండ్స్ పాసిబుల్? ఒకసారి సెక్షువల్ యాక్ట్లో ఎన్ని రౌండ్స్ పాసిబుల్? దీంట్లో ఫస్ట్ థింగ్ ఏజ్, అది గుర్తించండి. ఏజ్ యంగ్ ఏజ్లో జల్లగా మీ 18 ఏళ్ళ వయసు నుంచి వాళ్ళు తగ్గ 16 ఏళ్ళు మొదలవుతుంది. 16 ఏళ్ళ నుంచి ఉన్న 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు బాగానే ఉంటుంది. అప్పుడు కొంతమంది 5 నిమిషాలు వేస్తే సాధారణంగా మాత్రం 15 మినిట్స్ 30 మినిట్స్ గ్యాప్ రావాలి ఒకసారికి 2 సార్లకి. ఓకే, మామూలుగా. ఏంటి ఏజ్ ఒకటి, హెల్త్ ఒకటి. ఏజ్, హెల్త్, మూడోది మనస్సు. మనసు ఎప్పుడు పక్కన పెట్టకండి. మనసు వెరీ 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 ఇంపార్టెంట్. మా ఎరోజల్ రా చూస్తే, ఆ మనిషిని చూస్తే వాడికి అనిపించాలి ఓ దెబ్బేద్దాం కానీ వాడికి అనిపించాలి. అంటే నేను ఎందుకు ఆ బాడీ యూస్ చేశానంటే అసలు ఆ లెవెల్కి దిగాలి. ఆ మనసు ఆ లెవెల్కి దిగినప్పుడే ఇంకా అంటే అబ్బా తను అనిపిస్తే తప్ప నాకు కుదరదు అని అనిపిస్తే తప్ప ఆ మ్యాక్సిమం ప్లెజర్ వాడు పొందలేడు. కావాలి నాకు, నేను ఏమైనా సరే నేను అనిపించాలని అనిపించాలి వాళ్ళకి. ఆ అంచేత మనసు యొక్క రోల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏజ్ ఉండాలని చెప్పాం కదా. తర్వాత మనసు ఉండగా ఇవన్నీ ఉంటే వాడికి ఆరోగ్యం, హెల్త్ లేదు ఏముంటుంది, నీరసంగానే ఉంటాడు. ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈక్వల్ ఇంపార్టెంట్. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ. నేను యంగ్ ఏజ్లో ఏంటంటే వాళ్ళు టెస్టోస్టిరోన్ హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ టెస్టోస్టిరోన్ అనేది మనకి సెక్స్ పవర్, దానివల్ల ఆ సెక్స్ పవర్ వల్ల వాళ్ళు చక్కగా పార్టిసిపేట్ చేయగలుగుతారు. టెస్టోస్టిరోన్ కావాలి. దీంతో వాడు ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం, దాన్ని లవ్ హార్మోన్స్ అంటాం. డోపమిన్,
సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ అని ఉన్నాయి హార్మోన్స్. డోపమిన్ మూడ్ ఎలివేట్ చేస్తుంది. తర్వాత సెరోటోనిన్ మళ్ళీ ఏమైనా డిప్రెషన్ ఏమైనా తగ్గించేసి మూడ్ ఎలివేట్ చేస్తుంది. డోపమిన్తో పాటు డిప్రెషన్ డల్నెస్ ఉంటే పోగొట్టేస్తుంది సెరోటోనిన్. ఆక్సిటోసిన్, అబ్బా ఇంకా నాకు కావాలి, ఇంకా కావాలి, దగ్గర వాళ్ళు, ఇంకా దగ్గర వాళ్ళు అనిపిస్తుంది ఆక్సిటోసిన్. ఇంకా దగ్గర చేసుకోవడం అనేది ఆక్సిటోసిన్. ఎండార్ఫిన్స్ అంటారా ఇంకా టాప్ క్లైమాక్స్, ఇంకా తీయని సుఖం ఇస్తుంది, మనిషి అలాగా మత్తులో తీసుకెళ్ళిపోతుంది. ఈ రంగం చేత మగవాళ్ళు టెస్టోస్టెరాన్ ఉంది. అంటే కొంతమంది ఏంటంటే ఒక్క నిమిషంలోనే చేయగలుగుతారు, మళ్ళీ ఇంకొక రౌండ్ వెంటనే సెకండ్ రౌండ్. అట్లా ఎన్ని రౌండ్స్ మాక్సిమం? ఒక 4-5 సార్లు చేయగలుగుతారు వరుసగా. 20 సంవత్సరాల వల్ల 4 సంవత్సరాలు, 24 సంవత్సరాల వరకు చేయగలుగుతారు. తర్వాత టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది, ఎక్స్పీరియన్స్ తక్కువైపోతాయి, ఎక్స్పీరియన్స్ అలవాటు అయిపోతుంది, ఏముంది ఇంతేగా అనిపిస్తుంది. మొట్టమొదటి ఏమో కొత్తదాను కదా, కొత్తగాను మరి కోరిక ఎక్కువ అవుతుంటుంది. అలవాటు అయిపోయాక ఇంకేముంటుంది, పండగ నాడు కూడా పాతం కూడేలాగా ఎంత అన్ని అనుభవాలు ఒకటేలాగా ఉంటుంటాయి. అంటే అనుభవాలు కొత్త అనుభవాలు అయితే ఇప్పుడు కొత్తగా ఉంటాయి. అందుకని చూడండి, కొంతమంది భార్య ధైర్యం ఉండదు, భార్య ధైర్యం ఫెయిల్ అయిపోతారు, భార్య ధైర్యం చేయరు, ఇంకేం కావాలని దొరికితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇది కామన్ కంప్లీట్ చెప్పే మర్చిపోయి, నా భార్య ధైర్యం ఉండలేదండి, నాకు అసలు మధ్యలోనే అయిపోతుందండి, ఇంకా నాకు రెండో వాళ్ళు చూస్తే దొరికితే మాత్రం బయట వస్తే రోజు 3 సార్లు 4 సార్లు కూడా చేస్తానండి, చాలాసార్లు చేస్తాను, 2 సార్లు పావుగంటకి అరగంటకే చేస్తాను అంటుంటారు. అదేంటే ఆ వెరైటీ అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వెరైటీ ఉన్నప్పుడు వాళ్ళ డిజైర్ కలుగుతుందన్నమాట. నేను చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాను, ముందే చెప్పాను చాలా ఓపెన్గా మాట్లాడతాను, మీరు అనుకోకండి. కానీ ఎందుకంటే మామూలుగా ప్రతి వాళ్ళకి ఎన్నో డౌట్స్ ఉండే ఎందుకని అండి. అంచేత ఆ డిజైర్ అనేది కలగాలంటే వెరైటీ, మనుషులు వెరైటీగా ఉండి ఇది అవుతుంది అన్నమాట. అంచేత వీడు కొంతమంది చేయగలిగితే 1 minute చేసి ఉన్నారు, 1 minute 2 minutes, కానీ కనీసం 5 minutes గ్యాప్ అయితే ఉంటుంది. మామూలు న్యాచురల్గా 5 minutes. ఏది 18 ఏళ్ళ కుర్రాడు 20 ఏళ్ళ కుర్రాడు అయితే 5 నిమిషాలు మళ్ళీ చేస్తారు. వాడు దవలో చేశాడు 4 సార్లు రౌండ్ వేసుకున్నాడు అంటే చేసాడు, స్పీచ్ అందరూ చేయలేరు, కొంతమంది చేస్తారు. వాడు హెల్త్ చెప్తా కదా, పార్ట్నర్ దొరకాలి, అలాంటి పార్ట్నర్ ఈక్వల్ పార్ట్నర్ అయిపోయాక మళ్ళీ వెంటనే రెడీ ఓకేనా అన్నట్లుగా ఉండాలి. అంటే ఆడు కూడా రచ్చగొట్టి ఉంటున్నాడు ఎప్పుడు కూడా. శృంగారంలో ఒకరి మీద కూడా ఛాలెంజ్, ఐఎమ్ రెడీ, యూకే ఆర్ యూ రెడీ అన్నట్లుగా ఉండాలి. ఆ ఛాలెంజ్ చేసేది ఎప్పుడైతే ఉంటుందో ఇద్దరు ఫ్రీగా ఉంచుకుంటారో అంత బాగుంటుంది. ఇప్పటి వరకు మాట్లాడుతుంది డాక్టర్ గారు, మేము మాట్లాడేదంతా కూడా ఒక కప్పులు 4 గోడల మధ్యలో వాళ్ళు చేసుకోవడానికి మాత్రమే. మీరు ఇవన్నీ నేర్చుకొని రోడ్ మీద ఎవరి మీద పడితే వాళ్ళని అనకూడదు. ఇది జస్ట్ సెక్స్ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే. డాక్టర్ గారు, చాలా కపుల్స్లో ఈ టాపిక్ పైన సైలెంట్ కాన్ఫ్లిక్ట్ అయితే నడుస్తూ ఉంటుంది. అదేంటంటే అబ్బాయికి ఏమో ఓరల్ సెక్స్ కావాలనిపిస్తుంటుంది, బట్ అమ్మాయి ఏమో ఇవ్వడానికి కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. బట్ ఏదో రకంగా మానసికంగానో ఎమోషనల్గానో ప్రెషర్ ఫీల్ అయ్యి ఓరల్ సెక్స్ ఇచ్చేస్తారో అయిపోతుంది. ఇక్కడ ఇద్దరికి ఇష్టం ఉండాలి, బట్ చాలాసార్లు ఇష్టం ఉండదు పార్ట్నర్కి, అమ్మాయికి. సో నేను అడగాలనుకుంటుంది ఏంటంటే, ఓరల్ సెక్స్ నెససరీయా ఒక కపుల్ మధ్యలో? దీనివల్ల ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా, ఆర్ దీని గురించి ఏమంటారు మీరు? ఈ రతి భంగిమల్లో, రతి క్రియల్లో ఓరల్ సెక్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. బాత్సాయం దగ్గర నుంచి ఈ రోజు కూడా ఓరల్ సెక్స్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది రతి భంగిమలు. అంచేత ఓరల్ సెక్స్ అనేది ఒక రకమైన ఎరోషన్ తీసుకొస్తుంది. కొంతమంది లేడీస్ ఓరల్ సెక్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, బాగా చూపిస్తారు. అలాగే స్తంభించిన పురుషాంగం వాళ్ళలో ఎక్కడలేని ఎరోషన్ తీసుకొస్తుంది. వాళ్ళు నోట్లో పెట్టుకుని చేస్తే విజయనాలో ఎంత స్టిమ్యులేషన్ వస్తుందో నోట్లో కూడా అంత స్టిమ్యులేషన్ వస్తుంది. మగవాడికి అలాగే వస్తుంది, ఆడవాళ్ళకి కూడా అంత టెస్ట్ వస్తుంది, అంత ఈక్వల్గా వస్తుంది. అంచేత వాళ్ళ ఇష్టపడే ఆడవాళ్ళు చాలా బాగున్నారు, అదే కావాలి కోరి చివరికి వీరు నోట్లో పడించేసుకుని మింగి కూడా దే గెట్ ప్లెజర్. వాళ్ళు యోన్లో చేసిన దానికంటే నోట్తో చేసేదానికి ఇష్టపడే లేడీస్ ఉన్నారు ఓరల్ సెక్స్ కన్నా. అయితే మగవాడికి మాత్రం ఆడవాళ్ళ కంటే ఎక్కువ మంది మగవాళ్ళు ఓరల్ సెక్స్ పుడతారు. కారణం ఏంటంటే చాలామంది లేడీస్ యువని లూజుగా ఉంటుంది,
ఎందుకు లూజుగా ఉంటాయంటే ఎప్పుడైతే లేడీ ఎరోజన్ వస్తుందో యూఎన్ దగ్గర కండరాలన్నీ వదిలైపోతాయి. అంటే విజయన విజయన అయిపోతుంది. ఆ టైంలో కూడా వాళ్ళలో ఒక రకమైన ఎరోజన్ వస్తే కండరాలన్నీ కూడా రిలాక్స్ అయిపోతాయి. లూజ్ కొంటే మగవాడికి ఆ లూజ్ సరిపోదు, ఇదే అయిపోదు. అంతే అదే మీకు ఓరల్ సెక్స్ చేస్తే ఆ పెదాలు గట్టిగా పిచ్చేసి చేస్తుంది కనుక వాడికి ఈక్వల్గా ఉన్నటువంటి వాడికి చాలా ప్రెషర్గా ఉంటుంది మగవాడికి. కారణం ఏంటి? విజయనాలో కంటే ఇక్కడ ఇది ఉంటుంది, కంటిన్యూ ఆ పెదాలు గట్టి పెడుతుంది, నాలుగుతో చేస్తుంది స్టిమ్యులేషన్. ఆ విజయనాలో అది ఉండదు. అంతే మగవాడు ఓరల్ సెక్స్ ఎక్కువ ఇష్టపడడానికి కారణం అందువల్ల. ఆడవాళ్ళకి ఏంటంటే ఒక రకంగా ఇన్హిబిషన్, అది ఏదో ఎలా ఉంటుంది, ఇలా ఒక రకంగా నెగిటివ్ ఎఫెక్ట్, నెగిటివ్ కొంతమందికి నెగిటివ్గా ఉంటుంది. ఇంకోటి మగవాళ్ళు చాలామంది ఇది వాళ్ళు పినిస్ శుభ్రంగా ఉంచుకోరు. అసలు 2 పూట స్నానం చేసేవాడు శుభ్రంగా క్లీన్ చేసుకుని వాష్ చేసి శుభ్రంగా ఉంచుకోవాలి. అది ఉంచుకోరు. ఉంచుకోకపోవడం అక్కడ హెయిర్ శుభ్రంగా ఉంటుంది, మరీ ఎక్కువ ఉంటుంది, కళ్ళకి చిరాకు కూడా పుడుతుంటుంది. ఆ హెయిర్ షేవ్ చేసుకోరు, నీట్ 10-15 రోజులు కదా షేవ్ చేసి క్లీన్గా ఉంచుకోరు. దాంతో ఉన్న మూడు చచ్చిపోతుంది లేడీస్కి. అంచేత వాళ్ళు ఆరంగా ఇష్టమే, కానీ మగవాడు నిజంగా తగ్గ ఉండి చేస్తే మాత్రం లేడీస్ ఇష్టపడతారు. అంతకంటే కాదు. కానీ అయినా పోతే మగవాడు ఇష్టపడడం ఎక్కువ, ఆడది ఇష్టపడడం తక్కువ. అది మాత్రం కరెక్టే. అసలు లేకుండా కాదు. కొంతమంది చాలా ఇష్టపడతారు, చాలా ఎక్కువ ఇష్టం. మగవాళ్ళు అయితే గోల పెడతారు కూడా, మా ఆవిడకి ఇదే కావాలండి, దిగి నుంచి చివదాగా చేస్తుంది, నాకేమో సెక్సీ అనిపిస్తుంది, వాడు చేయనవదు అని చెప్పేసి చెప్పే మగవాళ్ళు ఉన్నారు. అసలు ఆమెకి అదే దాంట్లో తృప్తి ఉంటుంది. అంత నోట్లో పడేసి మింగితే కాక మింగాలి కూడా, మింగితే తప్ప తృప్తి ఉండాలి. అంటే అట్లా మింగితే ఏం ప్రాబ్లం ఏమి నథింగ్ లేక మామూలు ద్రవాలు మన ఉమ్మెంతో అది కూడా అంతే. ఏం లేదు మింగితే ఏమో అది కొంతమంది తృప్తిగా ఉంటుంది అంతే. ఇంకా దాంట్లో కూడా కొద్ది ప్రోటీన్స్ ఉంటే కొద్ది బలంగా కూడా పనిచేస్తాము. అందుకని అంటారు కొంతమంది, నిజంగా దాంట్లో కొద్దిపాటి ప్రోటీన్స్, విటమిన్స్, జింక్ ఇవన్నీ ఉంటాయి. అంచేత దానివల్ల వేస్ట్ మాత్రం కాదు, వేస్ట్ ప్రోడక్ట్ మాత్రం కాదు, కొద్దిగా ఇది ఉంటుంది, పర్వాలేదు, నష్టం చేయదు, అంతే, నష్టం చేయదు. అంటే ఈ కాలంలో చాలా ఎక్స్పోజర్ పెరిగింది డాక్టర్. అట్లే పాన్ చూస్తూ ఇప్పుడు మీరు అన్నట్టు ఇవన్నీ చేయడంతో పాటు డిఫరెంట్ యాంగిల్స్ ట్రై చేయడంతో పాటు అందులో వాళ్ళు చేస్తున్నప్పుడు ఏనల్ సెక్స్ కూడా ట్రై చేయాలి అని అనిపిస్తుంటుంది జనాలకి. అంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, పార్ట్నర్కి నొప్పేస్తుందా, అమ్మాయికి నొప్పేదా అని ఆలోచిస్తూనే ఫోర్స్ఫుల్గా కూడా చేసే కపుల్స్ ఉన్నారు. అంటే దీనివల్ల ఏం లాభం డాక్టర్? అటు ప్లెజర్ రాదు, అంటే నాకు తెలియదు ప్లెజర్ అమ్మాయిల సైడ్ ఎంత వస్తుందో ఎంత రాదో తెలియదు, కానీ బట్ ఈ ఏనల్ సెక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకు ఇది అంటే చూసి డైరెక్ట్ చేసేయాలనుకుంటారా, లేకపోతే దీని వెనక థాట్స్ ఏంటి? ఈ ఫోన్ వీడియో చూడడం వల్ల ఆ యాన సెక్స్లో ఆ అమ్మాయి ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ చూసి అబ్బో చాలా బాగుంటుంది అనుకునే ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. అంత కొంత పూర్ణ వీడియోస్ ఎఫెక్టివ్ ఉంది. పూర్వకాలం కంటే యానల్ సెక్స్ ఎక్కువైంది కూడా, ఎక్కువైంది. ఎందుకంటే ఆ పూర్ణ వీడియోలో యానల్ సెక్స్తో అందులో మాది అని ఇస్తుంది కదా, ఎక్స్ప్రెషన్ ఇస్తుంది కదా, ఇచ్చాడు కదా, చాలా గొప్పగా ఉంటుంది అనుకుంటా. బట్ ఏం ప్లెజర్ ఉంటుంది, ఎందుకు ఉంటుంది, వాళ్ళకి కూడా ఉంటుంది, లేడీస్ కూడా ఉంటుంది, మొత్తం స్త్రీ శరీరం అంతా కామనాళ్ళు అని చెప్పారు. అంచేత లేడీస్ తప్పకుండా ఉంటుంది. మగవాడికి కావాల్సిన అంటే ఫ్రిక్షన్, అది ఇక్కడ విజయనాలు ఆరిపేస్తే టైట్గా ఉండమని అక్కడ ఏదైనా ఒకటి వాడికి కావాల్సిన టైట్నెస్ కావాలి గట్టిగా. ఆ టైట్నెస్ యానల్ దాంట్లో ఉంటుంది, ఇది ఉంటుంది. కానీ ఏంటంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అంత కరెక్ట్ కాదని నేను అంటాను. ఎందుకంటే యానల్ సెక్స్లో ఆ మలద్వారం దాంట్లో మలం ఉంటుంది, మలంలో రకరకాలవన్నీ వేస్ట్ పర్ట్స్ అన్నీ ఉంటాయి. ఆ వేస్ట్ పర్ట్స్ వల్ల కానీ కొంత కెమికల్స్ అన్ని కొంత నష్టం చేయడానికి అవకాశం ఉంది, దానివల్ల రకరకాల ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. అంచేత యానల్ సెక్స్ నాట్ హెల్దీ అని మామూలుగా అంటాం, కానీ తప్పనిసరి అయితే వేరే విషయం తప్ప యానల్ సెక్స్ నాట్ హెల్దీ ప్లెజరబుల్గా ఉండొచ్చు కానీ నాట్ హెల్దీ. అది కాకుండా యానల్ సెక్స్ చేస్తూ అదే తీసుకుంటే మళ్ళీ విజయనల్ సెక్స్ చేస్తే లేడీకి విజయనల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఎందుకంటే దాంట్లో ఉన్న క్రిములు ఇటు వస్తాయి, అంచేది లేకపోతే దాంట్లో కెమికల్స్ ఇటు వస్తాయి.
ఆ కెమికల్స్ లోపల బెజనైటిస్ వచ్చి ఇన్ఫెక్షన్ వస్తుంది. అంచేత యానల్ సెక్స్ చేసిన తర్వాత మాత్రం వెంటనే సెక్స్ చేంజ్ చేసుకుంటూ చేయడం మాత్రం కరెక్ట్ కాదు, నాట్ కరెక్ట్. అంచేత యానల్ సెక్స్ అనేది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కరెక్ట్ కాదు. సెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాసాయుడు అది కూడా చెప్పాడు, ఆ రోజు చెప్పేసాడు యానల్ సెక్స్ కూడాను. అది అంటే ఎందుకంటే వాసాయుడు 60 రకాల సెక్స్ ప్రతిభంగులు చెప్పాడు. ప్రతిభంగుల్లో అంగతూష్ణ ఒకటి ఉంది, యోని చూష్ణ ఉంది, యానల్ సెక్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని డాక్యుమెంటెడ్, అన్నీ వాసాయుడు చేసిన. కానీ దీన్ని దానివల్ల నష్టం లేదు. కానీ అంత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం చూసినట్లయితే మనం చెప్పేది మాత్రం దట్ ఈస్ నాట్ కరెక్ట్ పెద్ద హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రెషర్ ఉంటే చేయొచ్చు, చేయొచ్చు, కానీ దాంట్లో ప్రెషర్ కంటే తక్కిన మొదలు కరెక్ట్ అవుతుంది. డాక్టర్ ఇంకోటి ఇట్లాంటిదే, ఆ పెయిన్ ప్లెజర్కి సంబంధించిందే మనం కొన్ని కాంటెంట్లో చూస్తుంటాం, వాళ్ళు కొట్టడాలు, గీరడాలు, గిల్లడాలు, ఎంత ఎక్స్ట్రీమ్ అంటే క్యాండిల్ని కరిగించి ఆ వ్యాక్స్ పోస్తుంటారు. అంటే ఈ పెయిన్ వస్తుంది కదా అంటే, లేదు నాకు ఈ పెయినే ప్లెజర్ అని అంటారు. అసలు పెయిన్ ప్లెజర్ రెండు డిఫరెంట్ డైరెక్షన్లో పనిచేసేవి మైండ్లో. సెక్స్లో ఆ రెండు కలిసి ఉన్నవి చేస్తుంటారు. ఇది ఎట్లా చూడాలి డాక్టర్ దీన్ని? అసలు ఇది ఎందుకు చేస్తుంటారు ఇట్లా క్రూరంగా? సెక్స్లో పర్వర్షన్స్ అంటామండి, పారాఫిలియా, సెక్స్ పర్వర్షన్స్ ఇవన్నీ కూడా. శాడిజం, మెసోకిజం అని 2 రకాలు ఉన్నాయి. శాడిజం అంటే రెండో వాళ్ళని హింసించి సెక్షువల్ ప్రెషర్ పొందుతారు, దట్ ఈస్ శాడిస్ట్ బిహేవియర్. ఆ రంగా రెండు వాళ్ళని, అది ఆడపిల్లగైతే మగవాళ్ళు గిల్లడం, గిచ్చడం, గీరడం, కొరకడం ఇవన్నీ చేస్తారు అన్నమాట. వాళ్ళు అలా వీళ్ళు కొరికి వాళ్ళు అని ఏడుస్తుంటే నవ్వుతుంటే వీళ్ళకి ఆ సెక్స్ ప్రెషర్ కలుగుతుంది. శాడిస్ట్ బిహేవియర్ అంటాం. ఆ శాడిస్ట్ బిహేవియర్ ఆనందిస్తారు, అది శాడిజం. రెండో వాళ్ళని బాధ పెట్టి గిల్లి కొట్టి కొరికి ఇవన్నీ చేసేది శాడిజం. అదొక అది పర్వర్షన్స్. అలాగే మిసోకిజం అని ఒకటి ఉంది. మిసోకిజం ఏంటంటే వాళ్ళకి గిల్లుతుంటే, కురుకుతూ ఉంటే, నొక్కేస్తుంటే వాళ్ళకి ఎక్కడ సెక్షువల్ ప్రెషర్ కలుగుతుంది, ఆ పొందేవాళ్ళు మిసోకిజం అంటారు అనమాట. వాళ్ళు రెండో మూడు గట్టిగా నొక్కియాలి, కొరకాలి, గట్టికి బొగ్గు మీద కొరకాలి, పెదాలు కొరకాలి, అక్కడ చనుమలతో కొరకాలి. ఆ కొరికినప్పుడు వాళ్ళకి ప్రెషర్ వస్తుంది అన్నమాట. మిసోకిజం అంటామాట. ఆ రంగా 2 రకాల పర్వర్షన్స్, సెక్షువల్ పర్వర్షన్సే, మామూలు కాదు. కానీ సెక్షువల్ ప్లెషర్ మాత్రం వస్తుంది వాళ్ళకి. గిల్లే శాడిస్ట్కి ఏమో రెండో వాళ్ళని బాధ పెట్టి సెక్షువల్ ప్లెషర్ పొందుతాడు. మిసోకిస్ట్ ఏమో దాన్ని గిల్లించుకుని కొరికించుకుని బాధ సంతోషం పొందుతాడు. వాళ్ళకి కూడా, వాళ్ళకి అదే, అది 2 ఆపోజిట్ అన్నమాట. అంటే ఆ రంగా మీరు బిహేవియర్స్ ఉన్నాయి, అందరినీ కలిగి ఉన్నాయి. వాళ్ళు ప్లెజర్ పొందుతుంటారు, వాళ్ళు ప్లెజర్ పొందుతుంటారు రంగాను. పర్వర్షన్స్, మీరు సెక్షువల్ పర్వర్షన్స్ అంటాం. పర్వర్షన్స్ అండి, సెక్స్ విపరీత ధోరణులు, సెక్స్లో విపరీత ధోరణులు అని చెప్పుకోవచ్చు. అండ్ డాక్టర్ ఇప్పుడు నో ఫ్యాప్ మూవ్మెంట్, నో నట్ నవంబర్ అని ఒక కొత్త మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నవంబర్ మంత్ మొత్తము లేదా ఒక స్పెసిఫిక్ డ్యూరేషన్ పెట్టుకుంటారు. అబ్బాయిలు బేసిక్గా మాస్టర్బేషన్ చేసుకోరు ఆ టైంలో, సీమెన్ రీటైన్ చేసుకొని దానికి ఏదో హయ్యర్ కాన్షియస్ లెవెల్కి వెళ్ళి కాన్సన్ట్రేషన్ పెరగాలి, ఎనర్జీ పెరగాలి, ఇవన్నీ అనుకుంటారు. ఇవన్నీ నిజమైన డాక్టర్? సీమెన్ రీటైన్ చేయడం వల్ల ఇది వచ్చి థ్రాష్ అంటారు. అవునా? థ్రాష్ అసలు అది మీనింగ్లెస్. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఒకటి, మీరు సెమెన్ పోకుండా దాచుకుందాం అనుకోవడం అనేది జరిగేది కాదు. వీరే నష్టం జరగకుండా ఉండదు, జరగదు. ఈవెన్ కొద్దిగా కూడా వీరే నష్టం జరుగుతుంది, కొద్దిగా కూడా. వాడికి ఎందుకంటే వాడికి మరి శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ వీర్యం తయారవుతుంటుంది. అది నోయింగ్లీ అన్నోయింగ్లీ అది మరి యూరిన్తో పాటు వెళ్ళిపోతుంటుంది, వెళ్ళిపోతుంది, శరీరంలో తయారవుతుంటుంది తప్పకుండా. కొద్దిగా ఫీలింగ్స్ ఉండవు కనుక వాడికి అంగస్తంభం ఉండవు, సెక్సువల్ ఆలోచనలు ఉండవు, అంచేత వాడి అంగస్తంభం లేకపోవచ్చు. ఆయన కొద్దిగా అంగస్తంభం ఉంటే ఎవడేమో ఆడదంతా ఏదో అనుకుని చేస్తాను అనుకుంటే వాడిని రావచ్చు, ఆడ చేస్తాను అనుకుని రావచ్చు, ఏదో ఉండొచ్చు. అలా మగవాడితంతా చేస్తానంటే ఫీలింగ్ రావచ్చు, వాళ్ళకి కూడా ఉంటుంది. అంటే అస్ఖలిత బ్రహ్మచారి అనేవాడు ఎవడు లేడు, వచ్చేస్తుంది బయటికి సీమెన్, ఖచ్చితంగా వస్తుంది. అంచేత నవంబర్ మాసం అంతా నేను ఏం చేయను, ఆ మాస్టర్బేషన్ చేయను, వీరం పోగొట్టుకోను అని ఎందుకు? అసలు తప్పు, అది కూడా జరగదు. ఫస్ట్
ఎందుకంటే 2-3-4 రోజులకు ఒకసారి పోతుంది. అదే వారం వరకైనా పోతుంది, తెలియకుండా పోతుంది, నోయింగ్లీ పోతుంది. రెండోది వీర్యం ఉంచుకోవడం వల్ల ఫలితం లేదు. అదేమో ఒంటికి పట్టడం, బ్రెయిన్కి వెళ్ళడం, మనిషికి ముఖంలో తేజస్సు రావడం, ఇదంతా ఒకటి థ్రాష్. అది వంట పట్టదు, బయటకు పోతుంది. వీర్యం ఏం విలువైంది కాదు. నోట్లో ఉప్పుకైనా విలువ ఉంది కానీ వీర్యానికి విలువ లేదు, యూస్లెస్. అది దానికి లేదు, దాన్ని దాచుకోవడం ఏం లేదు. పైగా ఎవడైతే వీర్యం పోగొట్టుకోకుండా నిలబెట్టుకున్నా అనుకుంటారో, ఇది పోయేదే, అది తెలియదు, నోయింగ్ లైన్లో బయటపోయింది. ఎవడైతే అలాగా మనసుని మళ్లించుకుని డిసిప్లిన్డ్గా ఉండాలని అనుకుంటాడో, మాస్టర్బేషన్ చేయకుండా, వాడికి ఫిజియలాజికల్, బయలాజికల్, సైకలాజికల్ ఇంపాక్ట్స్ వస్తాయి. ఏంటంటే వాడు బలవంతంగా మనసు మళ్లించుకుంటే వాడికి రావాల్సిన ప్లెషర్, ఆ మాస్టర్బేషన్ చేసుకుంటే వాడికి ఒక రకమైన ప్లెషర్ ఉంటుంది. ఆ ప్లెషర్తో వాడికి ఏమవుతుంది, మనలో IgM, ఇమ్యూనోగ్లోబులిన్ సంబంధించిన ఇమ్యూనిటీకి సంబంధించిన ఒక యాంటీబాడీస్ తయారవుతాయి మనకి శరీరానికి. మాస్టర్బేషన్ చేస్తే ప్లెషర్ పొందితే ఆ ప్లెషర్లో వాడికి తెలియని ఒక యాంటీబాడీస్ తయారయ్యి మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అది మాస్టర్బేషన్ చేయడం వల్ల లాభం ఉంది కానీ నష్టం లేదు. ఆ ప్లెజర్ పొందడంలో ఎవరైతే సెక్స్లో పాల్గొంటారో వాళ్ళలో ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యే టైంలో మన బాడీలో ఇమ్యూనిటీ పెంచుతాయి. మీరు అణుచుకుంటే ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇంకోటి లూజ్ ఇట్ అంటాం. లూజ్ ఇట్ అని మీరు యూజ్ చేయండి ఏదైనా సరే అది వేస్ట్ అయిపోతుంది. మీరు మంచి కత్తి అయినా సరే, మంచి కత్తి మీరు ఉపయోగించకపోతే తుప్పు పడుతుంది, రస్ట్ వస్తుంది. కత్తికి రస్ట్ వస్తుంది, రెస్ట్ కాదు రస్ట్. కత్తి కూడా తుప్పు పడుతుంది. ఆ రకంగానే మనం కాకుండా చేసినట్టు అస్త్రమే చేయను అని కూర్చుంటే మీరు 1 నెల 2 నెలలు, 1 నెలే కాదు, కొంతమంది బ్రహ్మచర్యం అని కూర్చుని దాన్ని మా తప్పును కూర్చుంటారు. ఎప్పుడైతే మనసు డైవర్ట్ చేసుకుంటారో పురుషాంగానికి రక్త ప్రసరణ సరిగా వెళ్ళకపోతే రక్తం ఇంకా లూజ్ ఇట్ అన్నాం కదా, అంచేత అది పనికి రాకుండా తయారవుతుంది. నిజంగా పెళ్లి చేసుకోవాలంటే వాడు నేను చాలా నష్టపోతున్నాను, ఎవడైనా నేను మాస్టర్బేషన్ చేయకూడదు, చాలా నష్టదాయకం అని ఎవడైతే ఊరుకుంటాడో, మాస్టర్బేషన్ చేయకుండా మనసు కంట్రోల్ చేసుకుంటాడో వాడికి ఒకటి మనసుని సప్రెస్ చేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. రెండోది తెలియని డిప్రెషన్ వస్తుంది, ప్రెషర్ లేకుండా పోతుంది. మూడోది అసలు వాడికి బలవంతంగా ఆపుకుంటే బలం కూడుకుంటే అది యాక్చువల్గా పెళ్ళయ్యాక అది పనిచేయకుండా పోతుంది. ఎందుకంటే రక్తనాళాలు పనిచేయకుండా పోతాయి. అంచేత వాడికి కావాలని చేయకుండా హార్మోన్స్ కూడా సరి టెస్టిస్ కూడా సరి పని చేయకుండా పోతుంది. ఆ టెస్టిస్టిరోన్ హార్మోన్ తగ్గిపోతుంది, హార్మోన్స్ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే యూజ్ ఇట్ లూజ్ ఇట్ అన్నాం కదా, యూజ్ చేయి బాగుంటావు, యూజ్ చేయవు లూజ్ చేసుకుంటావు. అందుకని బ్రహ్మచర్యం ఏరగా కూడా ఆరోగ్యదాయకం కాదు. దానివల్ల బ్రహ్మచర్యం పాటించడం వల్ల నవంబర్ మాసం అంటారో 2 మాసం అంటారో ఎప్పటికీ చేయాలనుకుంటారో, ఎవడైతే ఏదో 1 నెల అయితే చేసి అంటే ఊరికే చేయడమే తప్ప వాడు కాంటే నాలో ఎంత దాచుకునే శక్తి ఉంది అని కావడం చేసుకో, 4 రోజులు ఉంటే చేసి ఉండొచ్చు, కానీ నో బెనిఫిట్ అట్ ఆల్. ఆ వీర్యాన్ని మాత్రం నేను నిలబెట్టుకోలేడు. కానీ పట్టుదల కోసం నేను 4 రోజులు ఉండగలిగాను, ఊరికి ఛాలెంజ్గా కావాలంటే చేయొచ్చు, ఉంచుకోవచ్చు, కానీ దానివల్ల లాభం లేదు. పైగా ఆ 4 రోజులు వాడగలిగే ఫీలింగ్ సప్రెస్ చేసుకోవడం వల్ల మానసికంగా దెబ్బతింటాడు. వాళ్ళు ఉండాల్సింది. అంచేత ఈ 1 నెల అంతా నవంబర్ మాసం అంతా నేను చేస్తాను ఏమన్నా పెట్టి చూపిండినెస్ తప్ప ఇంకోటి కాదు. అంచేత అది లాభం లేదు, వేస్ట్. అలాంటివి ఊరికే చెప్తాను కదా, నేను చూసుకొని నేను 4 రోజులు చేయకుండా ఉన్నాను అన్నట్టు అనొచ్చు. కానీ అదే కొంతమంది 4 రోజులే కాదు, ఫరెవర్ వాళ్ళు దూరంగా ఉండాలనుకుంటారు. బ్రహ్మచర్య ఏ బ్రహ్మచారి కూడా ఎక్కువ గృహస్థులు ఎక్కువ కాలం బతకల. ఏ మీరు ఇంకా తీసుకుంటే మనకి పెద్ద పెద్ద మహానుభావులు అని చెప్పేవాళ్ళు బ్రహ్మచర్యం పాటించేవాళ్ళు ముందే చచ్చిపోయారు. మీరు చరిత్ర చూసిన పేర్లు చెప్పను, చరిత్ర తీసి చూడండి. గొప్ప గొప్ప మహానుభావులు ఏదో గొప్ప గొప్ప సిద్ధాంతాలు ఎవరైతే ప్రచారం చేశారో
వాళ్ళందరూ బ్రహ్మచర్యం ఆచరించారు, చచ్చిపోయారు. అయితే వేరే కానవచ్చు, కానీ బ్రహ్మచర్యం వాళ్ళు ఏమి కాపాడలేదు. వాళ్ళ ఆ మనుషుల్ని ఎవరిని కాపాడు, మీరు ఎన్ని పెద్ద పెద్ద పేర్లు, నేను పేర్లు చెప్పను, ఆ పెద్ద పెద్ద ఎవరైతే బ్రహ్మచర్యం పెద్ద ఆధ్యాత్మికమైన కబుర్లు చెప్పారో వాళ్ళందరూ తొందరగా చచ్చిపోయారు. వేరే కానవచ్చు, అది హార్ట్ అటాక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, క్యాన్సర్ అయ్యిండొచ్చు, ఏమనవచ్చు, కానీ బ్రహ్మచర్యం మనం కాపాడు. అది బ్రహ్మచర్యం వల్ల ప్రయోజనం లేదు. గృహస్థాశ్రమం వల్లే, సెక్స్లో పాల్గొనడం వల్లే ప్రయోజనం ఉంది, కానీ బ్రహ్మచర్యంలో ప్రయోజనం లేదు. అది సూపర్. డాక్టర్, ఇప్పుడు సొసైటీ స్లోగా యాక్సెప్ట్ చేస్తూ వస్తుంది. బట్ నాకుంటా డౌట్ ఏంటంటే, ఈ యాక్సెప్ట్ చేసే విషయంలో యూనివర్స్ క్రియేట్ చేసింది అబ్బాయిలని అమ్మాయిలు వాళ్ళిద్దరు కలవాలి. బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో గే కపుల్స్ అని, లెస్బియన్ కపుల్స్ అని వీళ్ళందరూ వస్తూ ఉన్నారు. అఫీషియల్గా లీగల్గా కూడా వస్తున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు అంటే మెంటల్లీ కనెక్ట్ అవుతారు, ఫిజికల్లీ కూడా కనెక్ట్ అవుతారు. వాళ్ళు మెంటల్లీ కనెక్ట్ అవుతారు, ఓకే. బట్ ఫిజికల్గా ఎట్లా కనెక్ట్ అవుతారు వాళ్ళు? క్యాజువల్ డౌట్ అనుకోండి ఇది. ఇప్పుడు హోమోసెక్షువల్స్, తర్వాత హిజ్రాస్, లెస్బియన్స్ ఇవన్నీ ఉన్నారు. ఇప్పుడు హోమోసెక్షువల్ తీసుకుంటాం, సేమ్ సెక్స్ అయితే వాళ్ళు మెంటల్గా కనెక్ట్ అవ్వాలి. వాళ్ళకి ఏంటంటే మగవాడి మీద ఆకర్షణ, ఆడదాని మీద ఉండదు. ఇది చాలా ఎక్కువగా ఈ పూర్వకాలం వీళ్ళందరూ సూసైడ్ చేసిన వాళ్ళు కదా. ఇప్పుడు హోమోసెక్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. ప్రపంచంలో గే పీపుల్ అంటారు. వాళ్ళ ఆడదాని మీద అసలు ఉండదు. వీళ్ళు మెంటల్గా కనెక్ట్ అవుతుంటారు. వాళ్ళు దాన్ని అంగచూషణ చేసి ఆనందిస్తుంటారు. మగవాడు అంగచూషణ చేసుకుంటాడు, మగవాడు యానల్ సెక్స్ చేసి ఆనందిస్తాడు. మగవాడు యానల్ సెక్స్లో ఒక మగవాడు యానల్ సెక్స్ చేసి ఆనందం ఏమిటంటే, చేయించుకున్నవాడు ఎవడైతే యానల్ సెక్స్ చేయించుకున్నాడో వాడు అక్కడ ప్రోస్టేట్ గ్లాండ్ అని ఉంటుంది మగవాడికి, యురిత్రా దగ్గర లోపల ఇన్సైడ్. ఆ ప్రోస్టేట్ గ్లాండ్కి ఈ వరిపిడి తగిలితే చెప్పిన ప్లెజర్ వస్తుంది. ఆడవాళ్ళకి జీ స్పాట్ ప్రేరణ కలిగిస్తే ఎలా ప్రేరణ కలుగుతుందో, మగవాడికి యానల్ సెక్స్ చేస్తే వాళ్ళంత ఆనందం పొందుతారు. మగవాడు మనం ఎట్లా ఏదో గుడ్ల పెట్టి చేయడం కదా, ఇంకేంటి వీడి ప్రయత్నం అనుకుంటాం. వాడికి ప్రోస్టేట్ గ్రంథి అక్కడ దగ్గరలో ఉండి, ప్రోస్టేట్ గ్రంథి యొక్క దాంట్లో స్టిమ్యులేషన్ వచ్చి, ప్రెషర్ వచ్చి అది వస్తాడు. అంటే మగవాడు ఆ రంగా ఆనందం పొందుతాడు మగవాడికి చేసి. ఆడవాళ్ళు వాళ్ళు ఎట్లా ప్లెజర్ చేసుకుంటారు? వాళ్ళు లెస్బియన్స్, వాళ్ళకి స్త్రీ శరీరం అంతా కామరాళ్ళు అని చెప్పా మొదట్లో, మీకు చెప్పా. వాళ్ళు గట్టిగా వాటేసుకున్నా, ముద్దులు పెట్టుకున్నా, రొమ్ములు నొక్కుకున్నా, వాళ్ళు ఒకళ్ళు వచ్చే జన్నేంద్రియాలు ఒకళ్ళు టచ్ చేసుకున్నా, రకరకాల భంగులు, ఎన్నో భంగులు, దాదాపు 60 రకాల రతి భంగులు చెప్పాడు. మన మోడర్న్గా మీరు ఒకసారి దీంట్లో గూగుల్లో చూస్తే 400 రకాల రతి భంగులు ఉన్నాయి. చిన్న వేరియేషన్స్, పొజిషన్స్, యాంగిల్స్, 400 సెక్స్ యాంగిల్స్ ఉన్నాయి. 400 ఆ యాంగిల్స్లో వీళ్ళు 2 జెనిటేలియాలు అంటే మర్మాయాలు 2 రుద్దుకోవడంతో ఎక్కలేని ప్లెషర్ వస్తుంది. 2 జరుగుతుంటాయి. అలాగే వాళ్ళు రొమ్ములు నొక్కుంటే వాళ్ళని ఏమంటారు, లెస్బియన్స్ అంటాం, స్వలింగ సంపర్కులు. మగవాళ్ళు ఎలా అయితే హోమోసెక్షువల్స్ ఉన్నారో, గే పీపుల్ ఉన్నారు, అదే రంగా ఆడవాళ్ళు లెస్బియన్స్ ఉన్నారు, లెస్బియన్స్ అంటాం. వాళ్ళ రంగా వాళ్ళకి అంతే. దీని అంతటి కారణం జెనెటిక్, జీన్స్ మ్యూటేషన్ అంటాం. జెనెటిక్స్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు మ్యూటేషన్ వర్డ్. మ్యూటేషన్ అంటే దాంట్లో అనుకోకుండా వైపరీత్యం, జీన్స్లో వైపరీత్యమైన కలయిక. మన శరీరంలో మన ప్రతి కణంలో కూడా, అది ప్రతి కణంలో కూడాను మనకి 23 పేర్స్ ఉంటాయి. దాంట్లో ప్రతి కణంలో కూడా దాదాపు 25,000 జీన్స్ ఉన్నాయి, తెలిసి ఉంటాయి ప్రోటీన్గా. ఇంకా ఉన్నాయి కొన్ని, దాదాపు 30-70 దాకా కూడా ఉంటాయని ఉన్నాయని. 25,000 జీన్స్ ఉన్నాయి. ఈ జీన్స్ అన్ని కూడా వేరియేషన్స్ వచ్చేట్లయితే అవి మార్పు వస్తుంటారు అన్నమాట. అది జీన్స్ వేరియేషన్స్ అంతాను. ఇంకా జెనెటిక్ ఇంజనీరింగ్ చాలా మార్పు రావాలండి. అయితే కొంతకాలం పోయాక జెనెటిక్ ఇంజనీరింగ్ బాగా అభివృద్ధి చెందితే మాత్రం ఈ రంగా ఉన్న వాళ్ళనేమో కొంత మార్చడానికి అవకాశం, గే పీపుల్ ఉన్న వాళ్ళని, లేకపోతే ట్రాన్స్జెండర్ ఉన్న వాళ్ళని మార్చడానికి అవకాశం రావచ్చు. జెనెటిక్ ఇంజనీరింగ్ జరిగితే మార్పు వస్తే.
డాక్టర్, అబ్బాయిలందరూ ఈ విషయంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే మాస్టర్బేషన్ చేసుకునే ముందు వరకు ఏదో హైలో ఉండిపోతారు, చేయాలని అనుకుంటారు. ఎప్పుడైతే మాస్టర్బేషన్ అయిపోతుందో వెంటనే అర్రే ఎందుకు చేసేసినారా నాయన, ఎందుకు ఈ డిప్రెషన్, ఏంటిది ఇప్పుడు నేను వీక్ అయిపోతున్నా, ఆ, నా లైఫ్లో ఏదో కోల్పోయినారు అనే ఒక ఫీలింగ్తో బయటకు వస్తారు తప్ప మంచి ముందున్న హైతో బయటికి రారు వాళ్ళు. ఎందుకు డాక్టర్, ఎందుకు ఈ ఫీలింగ్ ఉంటుంది అబ్బాయిలకి ఆ మాస్టర్బేషన్ అయిపోయిన తర్వాత? ఎందుకు ఇది? సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వాడికేమో సెక్షువల్ డిజైర్ వస్తుంది, తప్పదు, బై ఫోర్స్ ఇట్ డస్. మనసు ఫోర్స్ చేస్తుంది, ఎక్కడో మనసులో అమ్మాయి మెదులుతుంది. మా మనసులో మెదిలితే వాడు తప్పకుండా చేయాల్సిందే, వాడు ఉండలేనిది ఏంది, వాడు ఫోర్స్ఫుల్ అంతా స్పాంటేనియస్గా వచ్చేది. చేసిన తర్వాత మళ్ళీ చెప్పు చేశానే అని బాధపడతాడు వాడు. ఒక రకమైన డిప్రెషన్ అయిపోతాడు. ఎందుకంటే మా మాస్టర్బేషన్ చూడ డోపమిన్ బాగా వస్తుంది, ఫీల్ గుడ్ హార్మోన్స్ బాగా వస్తాయి, టెస్టోస్టెరాన్ బాగా వస్తాయి, మంచి మూలకి వెళ్ళిపోతాడు. మంచి అయిపోయాడు కల్లా ఏమొస్తుంది, ప్రోలాక్టిన్ హార్మోన్ అంటాం. ఆ ప్రోలాక్టిన్ హార్మోన్ ఎప్పుడు వీర్యస్కలం అయిపోతుందో, ప్రోలాక్టిన్ వీర్యస్కలం అయ్యే టైంకి ప్రోలాక్టిన్ హార్మోన్ హై లెవెల్కి వెళ్తుంది. ప్రోలాక్టిన్ హార్మోన్ హై లెవెల్కి వెళ్ళే కల్లా అది ఉన్న వాళ్ళకి డిప్రెషన్ వచ్చి పెడుతుంది. ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉంటే డిప్రెషన్ వస్తుంది, డల్ అయిపోతాడు వాడు. ఆ హార్మోనల్ ఇంపాక్ట్ కొంతమందికి ఏమో అంత ఎక్కువ రాదు. కొంతమంది ఎవరికైతే ఆల్రెడీ తప్పు చేస్తానని భావం ఉన్నవాడికి ఈ కొద్ది కూడా వాడికి మళ్ళీ డిప్రెస్ చేస్తుంది. అసలు మామూలు కూడా కొంతమంది సెక్స్ అయిపోయాక హాయిగా నిద్రపోతారు, ఎండార్ఫిన్స్ రిలీజ్ అయిపోయి హాయిగా నిద్రపోతారు. తర్వాత మంచి హుషారుగా లేస్తారు, ఎక్కువ మంది లేస్తారు. రాత్రి సెక్స్ చేసి ఉదయం పురుషులు, రాత్రి సెక్స్ చేయడం అనుకోండి, చేయకపోతే ఉదయం డల్గా ఉంటుంది. రాత్రి సెక్స్ చేసి పడుకున్న వాళ్ళకి ఎండార్ఫిన్ రిలీజ్ అయిపోయి చక్కగా హాయిగా నిద్రపోయి ఉదయం ఫ్రెష్గా లేస్తారు. అదే ప్రతివాడు రాత్రిపూట సెక్స్ చేసి పడుకోవడం కరెక్ట్ పద్ధతి, ఉదయం ఫ్రెష్గా లేస్తారు. కానీ కొంతమంది మాత్రం డల్గా తయారవుతారు. కానంటే ఈ ప్రోలాక్టిన్ హార్మోన్ ఇంకా మిగిలి ఉండి వాళ్ళని డల్గా ఉంచుతుంది. హార్మోనల్ ఇంపాక్ట్. మన శరీరం అంతా రసాయనిక చర్యలేనండి. శరీరం మొత్తం ఇప్పుడు మనం మాట్లాడుతున్నా, కూర్చున్నా, ఏ పని చేస్తున్నా ప్రతిదీ రసాయనిక చర్యలే. అవి హార్మోన్స్ కావచ్చు, ఎంజైమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనకు మామూలుగా సెల్యులార్ ఎంజైమ్స్ దాదాపు 25,000 75,000 దాకా ఎంజైమ్స్ ఉన్నాయి. 75,000 ఎంజైమ్స్ మన మొత్తం బాడీని అంతా కంట్రోల్ చేస్తున్నాయి. హార్మోన్స్, ఎన్ని హార్మోన్స్ ఉన్నాయి మనకి, పవర్ఫుల్ హార్మోన్స్ ఉన్నాయి. మొత్తం రసాయనిక చర్యలే, ఎంజైమ్స్, హార్మోన్స్, వీటన్నిటిలోకి రసాయనిక చర్యల ఫలితమే మనం ఇలాగ ఆవిడిపోతే అనారోగ్యాలు వస్తాయి, ఇంకా అయిపోతే లేచిపోతాం. పాడ్కాస్ట్లో మీరు ఇక్కడ వరకు వచ్చినారంటే ఇది మీకు చాలా నచ్చుతుందని చూస్తున్నారు, కానీ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డాక్టర్, ఇప్పుడంటే పాన్ చాలా ఫ్రీక్వెంట్గా, చాలా ఈజీగా యాక్సెసిబుల్ అయిపోయింది. ఫోన్లో చూసేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ చూసేస్తున్నారు. బట్ మీ కాలంలో ఇది ఎట్లా ఉండేది డాక్టర్? పాన్ అనేది సిడీస్లో ఉండేదా, లేకపోతే ఎట్లా ఉండేది? ఆ రోజుల్లో అసలు లేదండి, ఫోన్ లేదు, మీకు తెలిసినది లేదు. బొమ్మలు చూసి పిచ్చి సన్నాసులు చేతేసే బొమ్మలు కూడా చూసి ఆహా ముచ్చడిపోయేవాళ్ళు. ఆ రోజు లేవు, బొమ్మలే కదా, ఫోటోలు కూడా లేదు, కెమెరాలు ఫోటోలు లేవు, ఏమీ లేవు. చేతితో గీసిన బొమ్మలు కూడా చూసి వాళ్ళు రోజులు వచ్చేది వాళ్ళల్లో. ఇప్పుడు రియల్గా పూర్ణ వీడియోలు చూస్తున్నారు. మా ఏజ్లో ఉన్నవాడు మా అందరికీ బొమ్మలే, ఫోటోలు కూడా కాదు. ఇప్పుడైతే ఫోటోలు ఉన్నాయి, గట్టి ముద్దు వేసుకొని వాటేసుకొని, అప్పుడు ఇలాంటి ఫోటోలు కూడా లేవు. హ్యాండ్ రిటర్న్ అన్ని గీతలు గీసేస్తే ఆ గీతలే రోజులు తెచ్చిపెట్టేసేది అన్నమాట. అలా అండ్ అట్లాంటిది ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళు ఇంకా ఎంత సఫర్ అవుతున్నారంటే డాక్టర్, అది చూస్తూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా పెరిగిపోయినాయి. అక్కడేమో అబ్బాయిని వాళ్ళలాగా ఉండాలి అని అనుకుంటారు, అమ్మాయినేమో అట్లా పర్ఫెక్ట్గా ఉండాలి అని ఆలోచిస్తుంటారు, వాళ్ళు చేసినట్టే చేయాలని అనుకుంటారు. ఇది చూసి 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 రియాలిటీకి చాలా దూరంగా ఉండిపోతూ ఉంటారు. మరి వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా చేంజ్ అవుతూ ఉంటుంది డాక్టర్? డిప్రెషన్కి వెళ్ళిపోతారు, వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. కరెక్టే అండి అది. అందుకనే ఎప్పుడైతే ఓవర్గా ఫోన్లో చూస్తున్నారో వాళ్ళు రియాలిటీ నుంచి దూరం అయిపోతున్నారు. రియాలిటీని, వాస్తవ ప్రపంచం దూరం అయిపోయి ఇక్కడ మైండ్ సెట్ అంతా అలా డెవలప్ అవుతుంది.
అంచేత ఆ రియాలిటీ నుంచి దూరం అవ్వకుండా వాళ్ళు పూర్ణ దూరం తగ్గించాల్సిందే, తప్పనిసరిగా. లేకపోతే వాళ్ళు వాస్తవ జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా అవుతారు. అది మనం చెప్పాలి తప్పకుండా. ప్రతివాడికి చెప్పాల్సింది అంటే, నువ్వు పూర్ణ చూడు, కానీ పరిమితంగా చూడు. అక్కడే నువ్వు నువ్వు ఎడిక్ట్ అయిపోయావా, నువ్వు వాస్తవ జీవితాన్ని కోల్పోతావు. ఇక నువ్వు ఊహా ప్రపంచంలోనే ఉండాలి. నువ్వు వాస్తవ జీవితం ఎంజాయ్ చేయలేవు. నిజంగా చేయలేరు వాళ్ళు. రియల్ లైఫే. అంటే రియల్ లైఫ్ నువ్వు కోల్పోతావు కనుక, రియల్ లైఫ్ను కోల్పోకుండా ఉండాలంటే నువ్వు పరిమితంగానే పూర్ణ చూడు అనేది మొదటి నుంచి ఆ రంగం రావాలి. మేము చెబుతూనే ఉంటాను ఆ విషయంలో. చూడండి, కానీ నువ్వు ఎప్పుడైతే దారి తప్పుదాడు వెంటనే మొదట్లోనైతే చెక్ చేసుకుంటే, లేకపోతే వాడు దానికి ఎడిక్ట్ అయిపోతే మాత్రం ఇంకా తప్పకుండా లూజ్ చేసుకుంటాడు. అంటే అడిక్ట్ అంటే అది చూస్తే గానీ వాడికి అరౌజల్ రాదు. చూస్తే కానీ పెళ్ళం ఎంతసే అప్సరస పక్కన పడుకుని ఏం రాదు. అప్సరస కూడా ఈ పూర్ణ వీడియో ఇలా చేయదు. అంచేత వాడి మనసు దిగి రాదు. ఆ పూర్ణ వీడియోలో అమ్మాయి వాడి బుర్రలో ఉంటుంది, ఆ యాక్షనే ఉంటుంది. అంచేత వాడు ఎవరైనా సరే పూర్ణ వీడియో చూసి చాలా మంది చూస్తున్నారు. నేను చెప్పేది అంటే పూర్ణ వీడియో చూసే మీరందరూ కూడా పరిమితంగా చూడండి, ముందే బ్రేక్ చేయండి. మీరు లేకపోతే మీ జీవితాన్ని కోల్పోతారు. కానీ జీవితాన్ని కోల్పోతారు. అసలు జీవితం వేరు, ఫ్యాంటసీ వరల్డ్ వేరు. అంచేత మీరు పూర్ణ వీడియో చాలా పరిమితంగా చూడండి. మొదట్లో ఏదో ఒకసారి చూడండి చేయండి, కానీ అదే చూసి ఎంజాయ్ చేస్తే మాత్రం బతుకు నాశనం అవుతుంది. జాగ్రత్త. సరే, ఏ జనరేషన్ వాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, పండు ముసలి వాళ్ళైనా సరే డాక్టర్, బేసిక్ హైజీన్ అనేది చాలా మందికి తెలీదు. ఇప్పుడు ఆ రీప్రొడక్టివ్ ఆర్గన్ని క్లీన్ చేసుకోవడం ఎట్లా డాక్టర్? అమ్మాయిలైనా అబ్బాయిలైనా, అబ్బాయిలు ఏం చేయాలి అది క్లీన్ చేసుకోవడానికి, అండ్ అమ్మాయిలు ఏం చేయాలి అది క్లీన్ చేసుకోవడానికి? బేసిక్గా ముందు ఏంటంటే, ఆ ఏరియా చెమట ఎక్కువ పడుతుంది. ఎక్కడ సరే మీరు సంకలైనా సరే, తొడల దగ్గర చెమట ఎక్కువ పడుతుంది. మనం మామూలుగా అయితే శుభ్రంగా చేస్తాం, సంకలు స్నానం చేసి సంకలు రుద్దుకుంటాం. తొడల దగ్గర వచ్చేలా చాలా మంది మగవాళ్ళు అయితే వాళ్ళు కుదరబోతు డ్రాయర్ వేసుకొని స్నానం చేసేస్తుంటారు. కళ్ళ అది రుద్దుకోరు సరిగ్గా. మన మొహాన్ని ఎలా అయితే శుభ్రంగా రుద్దుకుంటామో, ఆ రంగాన్ని గజ్జల్లో కూడా బాగా గట్టిగా రుద్దుకోవాలి. మురికి లేకుండా బాగా రుద్దుకోవాలి. ఒకటి, వెంట్రుకలు పెరగకుండా చూడాలి. వెంట్రుకలు ఉన్న వల్ల ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, తక్కువ స్కేబీస్ ఇలాంటివి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అని వస్తాయి. హెయిర్ పెరగకుండా ప్రతి 15 రోజులకి 20 రోజులకి ఒకసారి, కనీసం నెలకు ఒకసారి హెయిర్ రిమూవ్ చేసుకోవాలి. ఆడపిల్ల అయితే రేజర్తో చేసుకోవచ్చు, లేకపోతే హెయిర్ రిమూవర్స్ అయినా వాడచ్చు. కొంతమంది ఏమనుకుంటారంటే రేజర్తో చేసి ఇంకా ఎక్కువ హెయిర్ పెరుగుతుంది అనే ఒక మిస్కన్సెప్షన్ ఉంది. ఏం లేదు, రేజర్తో చేసినా మరి హెయిర్ రిమూవర్ వాడినా ఒక్కటే. అందుకని హెయిర్ రిమూవ్ రేజర్తో చేయడం వల్ల హెయిర్ ఎక్కువ పెరుగుతుంది, రఫ్గా అవుతుంది, మూతేసిపోతుంది అని కొన్ని ఆడవాళ్ళు ఉన్నారు. అదేం లేదు. అంటే ఆడవాళ్ళని మగవాళ్ళ సరే జెనిటేలియా దగ్గర అంటే మర్మాల దగ్గర హెయిర్ రిమూవ్ చేసుకోవాలి. స్నానం చేసేటప్పుడు రుద్దుకోవాలి. మగవాడైతే పురుషంగా 2 పూట్ల స్నానం చేసి వెనక్కి చర్మాన్ని వెనక్కి లాగి శుభ్రంగా రుద్దుకోవాలి. మొహం ఎలా రుద్దుకుంటాం అక్కడ కూడా బాగా రుద్దుకోవాలి. ఏ మురికలు కాండి. అలాగే యూరిన్ దగ్గర వచ్చేప్పుడు కూడా ఏమంటే కావాలంటే ఒకసారి కడుక్కోవచ్చండి. లేడీస్ మాత్రం తప్పకుండా అలాగే మగవాళ్ళలాగానే స్నానం చేసి బాగా రుద్దుకోవాలి. యూరిన్ దగ్గర వచ్చి ఒకసారి నీళ్లు పెట్టి కడుక్కోవడం మంచిది. లేడీస్ మగవాళ్ళ కంటే లేడీస్కి ఇన్ఫెక్షన్స్ రావడం చాలా కామన్. ఎందుకంటే అక్కడ డైరెక్ట్గా క్రిములు లోకి వెళ్ళిపోతాయి, విజయనాలకు వెళ్ళిపోతాయి. అదే మగవాళ్ళకంటే లేడీస్ ఇన్ఫెక్షన్ ఎక్కువ కనుక వాళ్ళు పిస్తారు యూరిన్లలో కొంచెం నీళ్ళు పోసుకోవడం. ఆ పైన మళ్ళీ లోపల వేలు పెట్టి తిప్పడం కరెక్ట్ కాదు. లోపల ఎప్పుడు హెల్దీగానే ఉంటుంది న్యాచురల్గా. ఏదైనా మగవాడి వల్ల లోపల వీళ్ళు వచ్చే మగవాడు శుభ్రత లేకపోతే ఆడవాళ్ళకి అశుభ్రత ఏర్పడాల్సింది తప్ప, అదర్వైజ్ మన లేడీస్ విజయన ఎప్పుడు, ఎందుకంటే నాట్ ఓన్లీ బ్యాక్టీరియా ఉంటాయి అక్కడ, మంచి బ్యాక్టీరియా ఉంటాయి అక్కడ, ఎప్పుడు క్లీన్గా ఉంచుతుంది. మామూలుగా ఎసిడిక్ మీడియా ఆడవాళ్ళ యోల్లో ఎసిడిక్ మీడియా ఉంటుంది. అది అక్కడ క్రిములు బయటకు వెళ్తే కిల్ చేసేస్తాయి అనమాట. అది దానిలో ఒక అమ్మాయి అంటే లూజ్ చేసుకుంటారు, డెటాల్ వేసి ఇన్మా క్యానల్ పెట్టి నీళ్ళు పెట్టి, అలా చేయకూడదు. డూష్ చేసేట్లేదు ఏమవుతుందంటే నీళ్లు పెట్టేస్తే దాంట్లో ఏవైతే గుడ్ బ్యాక్టీరియా ఉంటాయో అది చచ్చిపోతాయి.
చచ్చిపోతే ఈ అవుట్ సైడ్ బ్యాక్టీరియాని చంపలేవు. అందుకని ఎప్పుడు డూస్ చేసుకోకూడదు. కొంతమంది శుభ్రతని అలా ఎనిమా క్యాన్లాంటి పెట్టుకుని నీళ్ళు పెట్టి లోడ పెట్టేసి నాజిల్ పెట్టి వాష్ చేసుకుంటారు. అది చేయకూడదు. పైనే చేయాలి. ఏదైనా అవసరం జబ్బులు వస్తేనే డాక్టర్గా చెప్తారు, డాక్టర్ చేస్తారు అవసరం బట్టి. మగవాళ్ళు మామూలుగా ఆడవాళ్ళు యోని లోపల మాత్రం చేయకూడదు. యోని బయట యోని పెదల దగ్గర మాత్రం క్లీన్గా ఉంచుకోవాల్సిందే. అది ఇన్ ద సెక్స్ దీన్ని ఏమంటారంటే సెక్స్ హైజీన్ అంటాం. మనం మొహం ఎలా కడుక్కుంటాం, ఉదయం లేవగానే బ్రష్ చేసుకుంటాం, లేదా తిన్న తర్వాత మామూలుగా ఉక్కరు ఉంటే బ్రష్ చేసుకుంటాం, రాత్రి ఇప్పుడు పడుకుని బ్రష్ చేయాలి. తప్పకుండా మాత్రం నోరు ఎలా అయితే 2 సార్లు బ్రష్ చేసుకుంటాం ఆరంగానే అక్కడ చేయాలి. యూరిన్ గిల్లర్లో ఒకసారి నీళ్లు పోసి కడుక్కుంటే మంచిది, అక్కడ శుభ్రతగా ఉంటుంది. అది సెక్స్ హైజీన్ మరి వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్స్ హైజీన్ పేరే అది, సెక్స్ పరిశుభ్రత అని వాడు ఉంది. అది ప్రతి ఒక్కది మురికి లేకుండా చూసుకోవాలి. ఏమైనా ఉంటే డాక్టర్ నుంచి మందులు వాడాలి. డాక్టర్ గారు, ఇప్పుడు కపుల్స్ మధ్యలో ఒక డేంజరస్ ట్రెండ్ ఉందండి. ఏంటంటే వాళ్ళు అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేసేస్తారు. అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డే గానీ, రాత్రి గానీ ఏదో ఒక పిల్ ఏసేసుకుందాంలే అయిపోతది అని ఎన్ని రకరకాలుగా ఉంటాయంటే ఐపిల్ అని, అన్‌వాంటెడ్ 72 అని ఇట్లాంటివన్నీ యేసుకుంటూ ఉంటారు. ఇది ఆల్మోస్ట్ ఈ పిల్ యేసుకోవడం ఒక బ్యాకప్ ప్లాన్ లాగా తయారైపోయింది డాక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అది యేసుకోకుండా చాలా పెద్ద పొరపాటు చేసినావు. అండ్ ఈ టాబ్లెట్స్ యేసుకొని చాలా ఫ్రీక్వెంట్‌గా వాడి ఇంకొక పొరపాటు చేస్తున్నారేమో వీళ్ళు అని నాకు అనిపిస్తది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి డాక్టర్ ఇట్లాంటి పిల్స్ వల్ల? ఈ జనరేషన్ జెడ్ జూమర్స్, ఈ జంజీ అని చూస్తారా, వీళ్ళతో వీళ్ళలో ఎక్కువగా అడ్వెంచరిజం ఉంటుంది. స్వేచ్ఛగా వీళ్ళు ఒక రకాన్ని వాళ్ళు ధైర్యంగా ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళ జనరేషన్ జెడ్లో అంటే జనరేషన్ జెడ్ అంటే మనకి దాదాపు 1997 నుంచి 2012 వరకు పుట్టినవాళ్ళు. ఇవాళ వాళ్ళందరికీ దాదాపు 18 ఏళ్ళు 20 ఏళ్ళలో ఉన్నారు వాళ్ళందరూ. ఇలా ఈ జనరేషన్లో అసలు వాళ్ళందరూ యాక్చువల్గా ఒక రకమైన కేర్ నాట్, ధైర్యం, చాలా అడ్వెంచరిజం లాగా ఫ్రీడమ్. నేను ఐఎమ్ సంథింగ్, నాకు అన్నీ తెలుసు అనే విధంగా ఉంది. అంటే మంచిగా ఉన్నాయి వాళ్ళు, నిజంగా వాళ్ళు వండర్ఫుల్ టాలెంట్స్ ఉన్నాయి. మీరు కూడా జనరేషన్ అంటే ఉంటారు. వాళ్ళకి అడ్వెంచరిజం చాలా ఇది అనమాట. ఆ రంగా వాళ్ళు చేస్తారంటే అది కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు లివోనార్జెస్టైన్ బిళ్ళలు ఉన్నాయి. ఆ బిళ్ళలు సెక్స్లో పాల్గొన్న తర్వాత 72 గంటల్లోగా 0.75 టాబ్లెట్స్ వెన్నే ఒకటి వేసుకుని మళ్ళీ 12 రోజులు ఇప్పుడు వేసుకుంటే ఆడపిల్లకి గర్భం రాదు. గర్భం ఏ టైంలో అయినా సరే, ఈ మంత్లో ఏది మంత్రసం మీద ఇప్పేసుకున్నా ప్రెగ్నెన్సీ రాదు. అలా అవుతుంది. మన జనరేషన్ జెడ్ వాళ్ళు ఆ రంగం వాళ్ళు ఉపయోగిస్తారు. కానీ ఒకటి జరిగేది ఏంటంటే అలా మాట వేసుకుంటే హెల్త్ స్పాయిల్ అయిపోతుంది, వాడకూడదు. కానీ ఫ్రీక్వెంట్గా వాడుతున్నారు. అలాగే అబార్షన్ పిల్స్ కూడా ఫ్రీక్వెంట్గా వాడుతున్నారు. అబార్షన్ పిల్స్ ఉన్నాయి, వెరీ ఆఫెన్గా యూస్ చేస్తున్నారు. ఇవి ఆరోగ్యం మంచిది కాదు యాక్చువల్గా. కానీ మైండ్ సెట్ అలా ఉంది, యాటిట్యూడ్స్ అలా ఉన్నాయి. ఏంటంటే ఒక అడ్వెంచర్. అలాగే అబార్షన్ ఏం చేస్తారు, ఈజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబార్షన్ ఏం చేసుకుంటున్నారు. అబార్షన్ లీగల్, అబార్షన్ చేయడానికి వీల్లేదు, చేయించుకోవచ్చు. నేను డాక్టర్ కూడా చేయనన్నాక వీల్లేదు. 12 వారాలు ప్రెగ్నెన్సీ ఇద్దరు శుభ్రంగా చేయించేసుకోవచ్చు. పిల్స్ పెట్టేసుకుని అయిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి, చాలా ఈజీగా అయిపోతుంది. ఒక పిల్లి లోపల దూరిపేసుకున్నా అది మింగినా విజనాలు పెట్టుకున్నా అయిపోతుంది, మింగని కూడా స్మెల్ లేదు. అంత తేలిగ్గా అంటే ఈ జనరేషన్ జెడ్ ఉంది సార్, వాళ్ళు అన్నీ తెలుసు వాళ్ళకి. అంచేత అడ్వెంచరిజం ఒకటి ఉంది. మరి ఫస్ట్ థింగ్ అన్ని అడ్వెంచరిజం, రెండోది నాలెడ్జ్, మోడర్న్ టెక్నాలజీతో ఉన్నాం అలా ఉన్నాయి. ఇలా చేయవచ్చా చేయకూడదా అనేది వాళ్ళ అంతే. వాళ్ళ ప్రతి మేము చేస్తాము, మాకేం లేదు. అలా ఇప్పుడు పెళ్లి చేసుకునే విషయంలో కూడా వచ్చేటికల్లా వాళ్ళు ఎంత, నువ్వు పెళ్లి చేసుకుని తిరిగా ఊరిని అబ్బాయి చేశాను, మీరు పెళ్లిగా చేసుకోకముందు ఎంతమంది ఉన్నా అనవసరం,
నువ్వు మన ఇద్దరు ఫెయిత్ఫుల్గా ఉన్నాం సరే కదా. అసలు పెళ్లి చేసుకొని ఉన్నారు కదా, లివింగ్ టుగెదర్. అసలు ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటా అన్నారు? ఇప్పుడు ఆడపిల్లలు కూడా మగపిల్లలు మేము పెళ్లి చేసుకుంటాం అంటలేదు. పెళ్లి అనేది ఒక బందికాన అదే పెళ్లి వద్దని అంటున్నారు. ఇప్పుడు చాలా మంది పెళ్లి చేసుకోవట్లేదు, 20-30 ఏళ్ళు వచ్చి కూడా పెళ్లి చేసుకోవట్లా. ఫ్రీడమ్, దేని ఫ్రీడమ్ అనేది అంటే ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కాదు అనేది కాదు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. నేను జర్మనీ వెళ్ళాను. జర్మనీ వెళ్తే జర్మనీలో పోయి అక్కడ వాళ్ళు చెప్పినట్టే అక్కడ ఉన్న వాళ్ళు 100కి 30 మంది పెళ్లి చేసుకుంటారు. 30 మంది పెళ్లి చేసుకుంటారు. 70 మంది పెళ్లి చేసుకోరు. లివింగ్ టు ది రేట్. ఉన్నది కాలం ఉంటారు, లేదు అయితే ఇంకో వెళ్ళిపోతారు. ఫ్రీగా మన దగ్గర పట్టలేదు అని వెళ్ళిపోతారు. ఆ పెళ్లి చేసుకున్న 30 మంది కూడా 30% కూడా మళ్ళీ కేవలం 30% మిగులు ఉన్న తక్కిన వాళ్ళు మళ్ళీ విడిపోతారు పెళ్లి చేసుకున్నా కూడా. కానీ బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు అందరూ. అలాగే మీకు అన్ని దేశాలు ఉన్నారు. అంచేత మనం వీళ్ళని బ్లేమ్ చేయలేం. మనం ఇండియన్ పర్స్పెక్టివ్లో ఈ కల్చర్ పర్స్పెక్టివ్లో చూసి తప్పు అనిపిస్తుంది. కానీ తక్కిన బాగానే ఉంటున్నారు కదా, తక్కిన ఆస్పెక్ట్స్ అన్ని బాగానే ఉంటున్నారు. వాళ్ళు పని చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, చదువుకుంటున్నారు, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. పూర్వకాలంలో ఎంజాయ్ చేసేవాడు కాదు, వీళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మన దృష్టిలో విచ్చలవిడదనం, పెద్దవాళ్ళ దృష్టిలో, వాళ్ళ దృష్టిలో మేము లైఫ్ ఎంజాయ్ చేస్తాం. అందుకనే ఎక్స్ట్రా ఒక ఉద్యోగం ఉంది, వాడు చాలా ఎక్కువ 2 లక్షలు వస్తుంది జీతం అనుకుందాం, వాడికి కొద్దిగా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ₹1,00,000 2 లక్షలు ఇచ్చేవాడు కూడా వాడికి ఫ్రీడమ్ ఉండేట్లయితే 2 లక్షల ఉద్యోగం వదిలేసి లక్ష ఉద్యోగం వెళ్ళిపోతున్నాడు. అంటే నేను ఎంజాయ్ చేయాలి, నాకు లైఫ్ నేను ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్మెంట్, రిలీఫ్, స్ట్రెస్ లేకుండా ఉండాలి నేను అనుకుని జరగాలి. బట్ అట్లా ఫ్రీక్వెంట్గా పిల్స్ వేసుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ మరి వస్తాయి, కొన్ని వస్తాయి, బాగా ఎక్కువ కాదు. మళ్ళీ వచ్చాక ఇష్యూస్ మానుకుంటారు, మాడైపోతుంది. ఏమొస్తాయి హెల్త్ ఇష్యూస్? మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి, అంతే. అందుకేముండవు. కొద్దిగా ఏదైనా చిన్న డిస్టర్బెన్స్, కొద్దిగా ఆ వేసి కొద్దిగా మెంటల్గా మానసికంగా కొద్దిగా డిస్టర్బ్డ్గా ఉండొచ్చు, మూడ్ చేంజెస్ ఉండొచ్చు. వాళ్ళు రియలైజ్ చేసినారు, మానేస్తారు, బాగుంటుంది, మళ్ళీ జాగ్రత్తగా ఉంటారు. చేతులు కాలే కాస్త ఆకలి పట్టుకుంటుంటారు కదా. అంచేత అదేం లేదు, అంత ఎక్కువ లేదు, మరి అంత బాగుపడిపోయేది అంటే. కానీ ఆరోగ్య సూత్రాల ప్రకారంగా తప్పు కనుక వద్దని చెబుతాం, ఆయన చేస్తున్నారు. అది జనరేషన్ మనం ఏం చేయలేం. యాటిట్యూడ్, దీన్ని మనం ఏం కాదని, ఇంకా ముందు ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా ఫ్రీడమ్ ఉండొచ్చు, లేదే వెనక్కి వెళ్ళొచ్చు మళ్ళీ, ఎంత ఏంది. కానీ ఇది మైండ్ సెట్ అలా ఉంది. ఇప్పుడు జనరేషన్ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, టోటల్లీ డిఫరెంట్. వాళ్ళ వర్డ్సే అసలు కొంతమంది లేడీస్ అయితే వాళ్ళు టామ్ బాయ్స్, ఐఎమ్ టామ్ బాయ్ అన్నారు. వాళ్ళు జీన్స్ సెట్ వేసుకున్నారు, టాప్ వేసేసుకుంటున్నారు, టామ్ బాయ్, ఐఎమ్ టామ్ బాయ్ అంటున్నారు. వాళ్ళు టామ్ గర్ల్ అని కూడా అనుకుంటున్నారు. టామ్ గర్ల్ని తక్కువ చేసి చూసి మాట్లాడుతున్నారు నన్ను. నేనేమంటుంది, మగాడికి ఏం తక్కువ, నేను తక్కువ ఏం కాదు, ఐఎమ్ టామ్ బాయ్ అని అంటారు. అంచేత ఇవన్నీ ఇవన్నీ మన యాంగిల్ చూసే పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది. చూద్దాం, లెట్ ఇట్ బి, ఎలా ఉంటుంది చూద్దాం, ఎలా ఉంటుంది. కానీ ఎంజాయ్ చేస్తున్నారు కదా లైఫ్ అనేది ఆనందించడం కోసం, సుఖంగా ఉండవచ్చు. దే ఆర్ హ్యాపీ. మనం ఏమనుకున్నా కానీ దే ఆర్ హ్యాపీ. డాక్టర్, ఈ టాపిక్ మన సొసైటీలో చాలా డీప్గా ఉండిపోయింది. ఏంటంటే అబ్బాయిని ఎవరు ఏం అడగరు, నీకు ఎన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి, నువ్వు ఎంతమంది అమ్మాయిలతో చేసినావు, ఇవన్నీ ఏం అడగరు. బట్ అమ్మాయి విషయానికి వచ్చేసరికి నువ్వు వాళ్ళ పాస్ట్ గురించి అడిగి జడ్జిమెంట్ చేస్తారు. ఎంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ వాళ్ళైనా సరే అమ్మాయి వర్జినిటీ పైన ఒక పెద్ద డిబేటే స్టార్ట్ చేస్తారు. ఎందుకుంది డాక్టర్ ఈ అబ్సెషన్ అమ్మాయి వర్జినిటీ పైన? వర్జిన్ గర్ల్స్ అంటే అబ్బాయిలకు కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ ఎందుకు ఇదంతా? ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఇది మన సంస్కృతిలోనే వచ్చినండి. పురుషాధిక్య సమాజం కనుక మగవాడు ఏం చేసిన చెల్లుబాటు ఉంది, ఆడది చేయలేదు. ఆడదాని ప్రతి విషయంలో అడిచిపారాడు. ఆ వర్జినిటీ అనేది కూడా ఆడదానికి అంటగట్టాడు. ఈ వర్జినిటీ అనేది అంటే కన్యత్వము, కన్య, అది పవిత్రత అనేది మన కల్చర్లో వచ్చేస్తే అది వివక్షత అంట. నేను మాత్రం ఖచ్చితంగా చెబుతాను,
మగవాడేమో ఒక కన్యకి కడుపు చేస్తాడు, వాడు శుభ్రంగా ఎస్కేప్ అయిపోతాడు. ఈ ఆర్ది వస్తుంది కడుపు తెచ్చుకుని, దాని కడుపు వస్తుంది తెలియదు, ఒకసారి కోస్తే వచ్చేస్తుంది కూడా. ఈ వర్జినిటీ అనే దానివల్ల అసలు ఇది ఒక రకమైన మామూలుగా శాపం అంటారు, ఆడదానికి శాపం అని. ఏం శాపం? నాన్సెన్స్. మగవాడేమో ఇష్టం తిరగచ్చా, అడ్డగాడి తిరగొచ్చా, ఏళ్ళతో ఉండొచ్చా? ఒక అమ్మాయి మాత్రం కడుపు చేస్తే అమ్మాయి అందరూ ఇది చేయడం ఏం తేడా? అమ్మాయికి అబ్బాయి తేడా ఏంటి? ఇది మన సమాజంలో వివక్షత అంట. నేను మాత్రం విషయం ఒప్పుకో. ఆడదానికి కడుపు వచ్చింది, వాడు ఎవడు చేస్తే మగవాడు చేసి వచ్చింది. మగవాడు తిరిగితే మనకు సామెత ఉందిలేండి, మగవాడు తిరక్క చెడ్డాడు, ఆడది తిరిగి చెడిందని. ఆడది తిరిగి చెడిందంట, మగవాడు తిరక్క చెడ్డ అంట. ఏదైనా సరే ఇద్దరు ఒకటేలాగా ఉండాలి. ఇక్కడ వచ్చేకల్లా అసమానత, సామాజిక అసమానత, లైంగిక అసమానత అంటారు. సామాజిక అసమానతలో కుల వివక్షత ఉంది, మత వివక్షత ఉంది, ధనిక పేద తేడా ఉంది, ఈ రకం వివక్షత ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి. ఇన్ని రకాల అసమానతలు ఉన్నాయి సామాజిక. ఆ రకంగా లైంగిక అసమానత ఎందుకు ఉండాలి? లైంగిక అసమానత ఇద్దరు సమానం తీసుకోవచ్చు. కానీ ఈనాడు మనం ఇందాక చెప్పిన జెడ్ నిజంగా చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. ఖచ్చితంగా కడుపు తెచ్చుకున్నా ఏంటంట, నా కడుపు ఉంది, నా పెళ్లి కాలేదు, నేను తేలిగాను తెచ్చుకున్నా ఏంటంటుంది. ఈ అన్న ఎందుకు అనకూడదు? కానీ ఈ పురుషాధిక సమాజంలో, ఈ అసమానత, లైంగిక అసమానత సమాజంలో వివక్షతకి ఆడపిల్ల గురవుతుంది. మరి కుటుంబాలు, కుటుంబం, పెళ్ళి ఇవన్నీ ఎందుకని అంటారు. పెళ్లి చేసుకోవట్లేదు ఇప్పుడు దానిలాగా. ఒక మనకి లివింగ్ టుగెదర్గా అసలు మనకు సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసి మనకి ఇవన్నీ ఉన్నాయి. మీ ఫారిన్ కంట్రీస్ లివింగ్ టుగెదర్ నార్మల్. నేను చెప్పాను, జర్మనీలో 30% పెళ్లి చేసుకోరు, లివింగ్ టుగెదర్. వాళ్ళకి శుభ్రంగా లేకపోతే నీకు నాకు పట్టలేదు, నువ్వు విడిపోతారు. ఇప్పుడు మాకు ఏ రంగానికి ఏం లేదండి. పెళ్ళి అయినా పెళ్లి కాకపోయినా పిల్లలు వాళ్ళు పోషించగలిగితే పోషించగలరు, లేదంటారు ప్రభుత్వం ఆ పిల్లల బాధ్యత తీసుకోండి, తప్పేమండి. ఆ సోషల్ సెక్యూరిటీ అనేది మీకు లింగ వివక్షత పోవాలంటే ఈ కేవలం పెళ్లి కాకుండా పిల్లలు పుట్టినా, లేదా పిల్లలు విడిపోయిన లివింగ్ టుగెదర్ పిల్లల్ని తల్లిదండ్రులు చూసుకోలేకపోయినా ప్రభుత్వం బాధ్యత తీసుకోండి, హాయిగా ఉంటుంది. ఆ లైంగిక అసమానత ఎందుకు ఉండాలి అసలు? అంటే ఇలా మాట్లాడుతుంటే తప్పనుకోవచ్చు, కానీ ఆ సమాజం రావాల్సింది. లేకపోతే ఆడదిని అణిచిపారేస్తున్నారు. అణిచిపారి సంసారం విలువ లేదు, ఎక్కడ మాడు విలువ లేదు. నేను ఇద్దరు కొట్టి మగాడు ఆడ సమానమే. ఎందుకు ఈ వివక్ష? ఎందుకు ఉండాలి? ఆడదానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఫెమినిస్ట్గా మాట్లాడుతూ మీరు అనుకోవచ్చు, ఫెమినిస్ట్ అని కాదు, నేను ఒక సామాజిక కార్యకర్తగా మాట్లాడుతున్నాను, ఒక ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఎందుకు ఈ లింగ వివక్షత ఉండాలి? కుటుంబ వ్యవస్థ ఓకే, మీరు యాక్సెప్ట్ చేశారు, లివింగ్ టుగెదర్. మీకు పిల్లలు పుట్టినా ఒప్పుకుంటున్నారు, లివింగ్ టుగెదర్ పిల్లలు పుట్టిన ఒప్పుకుంటున్నారు, చట్టమే ఒప్పుకుంటోంది. ఫారెన్లో మీకు ఎన్నో ఫారెన్ కంట్రీస్ మీకు ఉంది. మీకు ఆ పిల్లలు పెంచుకుంటారు, పెంచుకోవాలనుకుంటే పిల్లలు పెంచుకోవాలి, పిల్లలు కంటారు, కనకుండా ఉంటారు. ఏముంది? ఓ లూపు వేయించుకుంటే పిల్లలు పట్టరు, హాయిగా ఉంచుకుంటారు. ఏంటంటే ఎందుకు ఆ లింగ వివక్షత కావాలి? దిస్ ఏ ప్యూర్లీ పర్సనల్ లైఫ్. ఫ్యామిలీస్ అనేది ఎంతమంది కుటుంబాలు చేసుకుని ఆడది మగవాడికి దాసం ఎందుకు? నోరు మూసి పడి ఉండాల్సి వస్తుంది. వాడు తాగొస్తాడు, అన్ని రకాల పనులు చేస్తాడు, ఆయన ఆడది నోరు పడి ఉండాలా? నో. లింగ వివక్షత అనేది పనికిరాదు. సమాజంలో ఆడదానికి కూడా మగవాడితో సమానంగా గౌరవం కావాలి, సమానంగా రక్షణ కావాలి, సమానంగా అన్ని కావాలి. ఆ రకం వ్యవస్థ రావాలి. ఇవాళ వస్తున్నారు, అదని వేరే విషయం. ఉన్నాయి, మీకు అలాంటి దేశాలు ఉన్నాయి. మీరు డెన్మార్క్ తీసుకున్నా, లేదా ఇంకోటి తీసుకున్న చోట్ల మేము ఆడవాళ్ళు సమానంగా ఉన్నారు, అంత హాయిగా ఉన్నారు, చాలా హాయిగా ఉన్నారు. ఎందుకు రాకూడదు? ఎందుకు ఆ తేడా ఉండాలి? అక్కడ ఎవరు అడగరు. నీ పెళ్ళి కదా ఎవరు అడగరు అసలు. పిల్ల పుట్టినా నీకు పిల్ల పుట్టారా పడకుండా లేదు. మన భారతదేశంలోనే ఈ వివక్షత ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా మార్పు వస్తుంది తప్పకుండా. లేకపోతే జనరేషన్ జెడ్ వచ్చింది కదా, తప్పకుండా అది కూడా వస్తుంది, రావాలని కోరుకుంటారు.
అమ్మాయిల పైన హక్కు సాధించాలి అనే వాళ్ళ నోరులందరూ మూయించేసినారు డాక్టర్ మీరు. ఒక్కటే మాట. ఇంత పెద్దవాళ్ళు అసలు చూసే వాళ్ళందరికన్నా పెద్దవాళ్ళు డాక్టర్ మీరు. వాళ్ళ తాతల కన్నా పెద్దవాళ్ళు. మీరిట్లా మాట్లాడుతుంటే కొంతమంది మా ఏజ్ వాళ్ళు గూడా 25, 30 వాళ్ళు గూడా అమ్మాయిలెందుకు బయటికెళ్ళాలి, అబ్బాయి చెప్పినట్టు వినాలి ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు. మీ ఏజ్ వాళ్ళు చెప్తే అసలు నిజంగా వాళ్ళ నోర్లు మూయించినట్టు ఫీలింగొస్తుంది డాక్టర్. లేదండి. మనం కొద్దిగా ఆలోచించాలండి. మనం ఎందుకంటే ఆ హ్యూమన్ టచ్‌తో ఆలోచించాలి. ఆళ్ళ వైపు నుంచి ఆలోచించండి. మగవాడికి ఆడదానికి స్వేచ్ఛ ఉండొద్దా? హ్మ్. అసలు మీరు స్వేచ్ఛ మగవాడు విశ్వజీవుడా? ఆడది కూడా మనిషి కదా? దానికి మనసు లేదా? వాడు సమానంగా పుట్టలేదా? ఎందుకని వివక్షత? హ్మ్. అది ఇప్పుడు నన్ను తిడతారు. నాకు తెలిసి నేను ఇలా మాట్లాడుతుంటాను తిట్టేవాళ్ళున్నారు. నేను ఎందుకు సెక్స్ ఎడ్యుకేషన్ మీద మాట్లాడుతుంటేనే సమర పిచ్చెక్కిందా అని చెప్పి నా మీద పుస్తకాలు రాస్తున్నారు. సమరాన్ని అరెస్ట్ చేయాలని చెప్పారు. సమరం యువతని పాడు చేసేస్తున్నారని. నేను ఏదో ఇంత చేసి మ్యాస్టర్బేషన్ తప్పు కాదు, వీర్యం పోతే నష్టం లేదని అందుకే నా మీద దండయాత్రలు చేశారు. నా మీద చెప్పలేందుకు మీటింగ్లు పెట్టారు నా మీద. నేను లైంగిక విద్య కావాలని పెట్టిన రోజులో మొట్టమొదటి రోజుల్లో నా మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో చెప్పలేంత వ్యతిరేకత. ఇలా మాట్లాడితే నేను ఒక నవల రాశాను. ఇంత చేసిన నవల ఏం లేదు. ఆ నవలో పురుషుని వయసు కంటే స్త్రీ వయసు ఎక్కువ నష్టం లేదు. కావాల్సిన ఇద్దరి మధ్య అనుబంధం, ఆప్యాయత, అనురాగం ఇవి కావాలి. చక్కగా ప్రేమ కావాలి అయితే సమరం చెడగొట్టేస్తున్నాడు. నా పుస్తకాన్ని సెక్స్ ఎస్టీవీగా రాశాను. సెక్షువల్ ప్రాబ్లమ్స్ రాశాను. సమరం చెడగొట్టేస్తున్నాడు. ఎంత పుస్తకాన్ని నిషేధించాలి, సమరాన్ని అరెస్ట్ చేయాలి అని పెద్ద మీటింగ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడినారు, పేపర్లో రాసిన వాళ్ళు ఉన్నారు, చేశారు. కానీ మన ఆలోచన ధోరణి మార్పు రావాల్సిందే. అయితే ఇప్పుడున్న సామాజిక విలువలు అంటూ ఒకటి ఉన్నాయి. ఈ సామాజిక విలువల్లో మాత్రం మార్పు రావాల్సిందే. పూర్వకాలం అంటే వర్ణ వ్యవస్థ ఉండేది. మరి తప్పన్నా లేదా? ఏంటది? వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ఉండేది. అంటరాని వాళ్ళే ఉండేవాడు. మరి అంటరాని కానీ ఒకప్పుడు కొన్ని శతాబ్దాల పాటు సాగింది. మరి ఇప్పుడు అంటరాని నొక్కుంటున్నాం మనం. ఒక కులం వాళ్ళని ఊరి బయట ఉంచితే తప్పు అంటున్నాం. ఈ అంటరాని వాళ్ళు అంటే తప్పు అంటున్నాం. అంటరాని పని కాదు అంటున్నాం. వాళ్ళందరూ వాళ్ళు అందరితో సమానమైన అని చెబుతున్నాం. కులస్తుల్ని వాళ్ళని అందరూ కలిసి ఉండాలంటున్నాం. పెళ్లి చేసుకోవచ్చని చెబుతాం. పై కులాలకు వెళ్ళాలని పెళ్లి చేసుకోవచ్చని చెబుతాం. చెప్పాడు ఆడదాన్ని ఇంకా అలాగే ఉంచాలా? మీరు అస్పృశ్యులుగా చూడబడ్డ వ్యక్తులకి అస్పృశ్య తప్పని గాంధీ గారు ఎంతో చేశారు గాంధీ గారు. చివరికి అంబేద్కర్ నాయకత్వంలో మన రాజ్యాంగంలో అస్పృశ్య నిషేధింపబడింది. అయినా లేదా? ఆరగానే మనకి ఈ లింగ వివక్ష కూడా నిషేధింపబడాల్సిందే. శతాబ్దాల పాటు కొనసాగిన అస్పృశ్యని తప్పు అని చెప్పేసి మన చట్టం చేయగలిగిన రాజ్యాంగంలో పెట్టినప్పుడు ఈ లింగ వివక్షని ఎందుకు ఒప్పుకోవాలి మనం? అంతకంటే చాలా కరెక్ట్ ఇది అసలు. అంచేత దీన్ని మాత్రం ఖచ్చితంగా మార్పు రావాలి. మన మైండ్ సెట్లో, మన ఆలోచన ధోరణిలో మార్పు రావాలండి. ఈ పూర్వకాలం సెక్స్ చెప్తున్నాక నేను చెబుతున్నాను. నాకు 50 ఏళ్ళ క్రితం నేను సెక్స్ రాస్తే సమరం యువత పాడు చేసేస్తున్నాడు గోల పెట్టిన వాళ్ళే నన్ను. ఇప్పుడు మీరు కూర్చొని మీరు వీళ్ళంతా మాట్లాడుతారు. ఓపెన్ మాట్లాడతాం, చాలా ఓపెన్ మాట్లాడతాం, ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నాం. ఇది మాట్లాడి మొట్టమొదటి రోజుల్లో నన్ను తిట్టిన వాళ్ళే తిట్టారు నన్ను. మీలాంటి వాళ్ళ వల్లే మాట్లాడగలుగుతున్నాం మేము. నిజం చెప్తున్నాను. అంతే మార్పు రావాల్సిందే. ఇది ఏదైనా సరే లైంగిక విజ్ఞానం ఎంత అవసరమో అలాగే లింగ వివక్షత కూడా అలా పనికిరాదు. ఆడదానికి కూడా మగవాడు సమానంగా ఉండాల్సిందే. ఆడదానికి ఒక పెద్ద ఇబ్బంది ఏంటంటే కడుపు రావడం. ఆ కడుపు రావడం వల్ల ఆడదాన్ని దొంగతనంగా అయితే ఎవడు మాట్లాడరు. ఆ కడుపు వచ్చేదాని రావడం వల్ల ఆడదాన్ని హీనంగా చూసేటి, అవివాహిత మాతృత్వాన్ని హీనంగా చూసే సామాజిక పరిస్థితి మనకు ఉంది. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి. అవివాహిత మాతృత్వాన్ని కూడా ఏ రకైతే అస్పృశ్యతని మనం తప్పన్నామో ఆ రంగానే ఇది తప్పు కాదని చేయండి. వాళ్ళ ఇష్టం.
ఆమె నా తల్లి, నా కడుపు రాదు అంటలేదా, నేను తల్లిని కాదు అంటలేక బిడ్డ కంటే ఈ అబార్షన్ యాక్సెప్ట్ చేశారు కదా. ఇప్పుడు అన్మ్యారీడ్ గర్ల్ కూడా అబార్షన్ యాక్సెప్టే కదా. నువ్వు అన్మ్యారీడ్ గర్ల్స్ కడుపు వస్తే కడుపు తీయడానికి వీల్లేదు అంటలేదే. దట్స్ ప్యూర్లీ పర్సనల్. అది ఎవరికి చెప్పాల్సిన పని లేదు. నువ్వు చేసిన ఒక అన్మ్యారీడ్ గర్ల్ కడుపు తీసేసి ఏ డాక్టర్ నువ్వు ఎందుకు కడుపు తీసా అంటే ఆ అమ్మాయి దగ్గర డాక్టర్ మధ్య వ్యవహారం, అబార్షన్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం. కాబట్టి గవర్నమెంట్ లిస్టులో ఎక్కించుకో, అబార్షన్ చేసాం ఎక్కించుకోవచ్చు, అది వేరే విషయం. కాన్ పీరియడ్లో రాస్తాం, అబార్షన్ కూడా రాస్తాం, అది తప్పు కాదు. కానీ ఇక్కడ కడుపు వచ్చింది అనేది లేకుంటే అనేది ఒక మగాడిది తిరిగింది, అమ్మాయి తిరిగింది, బయట తిరిగింది అనేది మగాడు తిరగట్లేదా? ఒకటే మొక్క అడుగుతున్నాను నేను, మగవాడు తిరగట్లేదా? ఈ కమర్షియల్ సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళడం లేదా? అక్కడే మాట్లాడరే కమర్షియల్ సెక్స్ వాడు పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు, కమర్షియల్ సెక్స్ దగ్గరికి వెళ్ళినాడు కూడా పెళ్లి చేస్తారు. ఆడదానికి వచ్చిందో ఏమొచ్చింది తప్పు? మగవాడు ప్రేమించని చెప్తాడు, మగవాడు ప్రేమిస్తాడు, మధ్యలో వేసిపోతాడు, పిరికి పొంది పోతాడు. ఈ ఆడదా బాధపడాల్సింది, మగవాడు శుభ్రంగా పోతాడు. ఈ ఆడది మాత్రం తిరిగిందిరా, వాడితో తిరిగిందిరా, ఏంటి వాటి నాన్ సెన్స్. ఇంచేది తప్పకుండా దీన్ని ఆలోచించాల్సిందే. నేనైతే డిమాండ్ చేస్తాను, చట్ట ప్రకారంగా ఇలాంటివి చేయకూడదు. ఉండాలండి, మనకు అక్షరం ఉంది కాదని లేదు, కానీ సామాజిక దృక్పథంలో మార్పు రావాలి. అవివాహిత మాతృత్వానికి కూడా విలువ ఇవ్వాల్సిందే. తల్లికి విలువ ఇచ్చినప్పుడు మాతృదేవోభవ, ఇవి కూడా నాకు తల్లిగా ఉంటుంది, అయితే ఎందుకు తక్కువ చూడాలి? మాతృదేవోభావాన్ని పెళ్ళి అయిన దాన్ని మాతృదేవోభావాన్ని ఒక దేవతతో పోల్చినప్పుడు ఈమె ఒక పెళ్లి కాకుండా వచ్చినది మాత్రాన తక్కువైపోయిందా? ఇప్పుడు మాతృదేవోభావ కదా అక్కడ. డాక్టర్, నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది డాక్టర్, మీరు 88 years ఇంత యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్గా మాట్లాడుతున్నారు. మా కాలంలో 25 ఏళ్ళు 30 ఏళ్ళ కాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, కొంచెంసేపు పని చేయగానే అలసిపోతుంటారు. ఏ పని చేతగాదు డాక్టర్, ఇంక పచ్చిగా చెప్పాలంటే ఏ పని చేసినా అలసిపోతుంటారు. మీరు అసలు ఇంత యాక్టివ్గా, ఇంత వాలంటరీగా చేద్దాం అనగానే చేసేద్దాం అన్న స్టేజ్లో ఎట్లా డాక్టర్? నాకు నిజంగా తెలుసుకోవాలి ఉంది. మీ ఏజ్ వరకు వచ్చేసరికి అట్లీస్ట్ మీలాగున్నా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు ఏం తింటారు, ఏం చేస్తారు, మీ రొటీన్ చెప్పండి డాక్టర్. నేను చాలా పరిమితి తింటానండి, మితాహారమే. అది మనకి ఎప్పుడు మితంగానే భుజించాలి అంటారు. మితంగా భుజించాలి, మితంగానే భుజిస్తా. నేను తినేది తింటారు ఎప్పుడు అది వెజిటేరియన్ని, ఫుల్లీ వెజిటేరియన్ని. ఎగ్ కూడా తిన్నాను నేను, మితంగా భుజం. నేను ఏం తింటా, పప్పు తింటాను, ఒక ఆకుకూర లాంటి తింటాను, లేదా ఒక కాయ కూడా తింటాను, ఇంత సాంబారు, ఇంత రసం వేసుకుంటా, పెరిగేసి తింటా, అంతే నా భోజనం. అందుకని మించి ఏం లేదు. ఏమన్నా ఎప్పుడు కాబట్టి కొన్ని నట్స్, ఫ్రూట్స్, అప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటాను. రోజు కూడా ఫ్రూట్స్ తిన్నాను, అప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటాను, అంతే. కానీ రోజు వ్యాయామం చేస్తాను. ఇదివరకేమో నేను చాలా చిన్న వయసు నుంచి నేను అసలు వ్యాయామం చేసేవాడిని. నా 14 వయసు నుంచి బాగా స్విమ్మింగ్ చేసేవాడిని. నేను మంచి స్విమ్మర్ని. నేను కృష్ణాది మంచి వరదల్లో కూడా దూకేసి నాకు భయం లేదు. ఎంత అయితే చాలా బెస్ట్ స్విమ్మర్ అని చెప్తా. ఇప్పుడు లేదనుకోండి, ఇప్పుడు చేయట్లేదు. స్విమ్మింగ్ చేసేవాడిని, రన్నింగ్ చేసేవాడిని, ఆటలు బాగా ఆడేవాడిని. తర్వాత వాకింగ్ మాత్రం చాలా కాలం 50 ఏళ్ళ నుంచి వాకింగ్ చేస్తున్నాను. ఇటీవల కాలంలో ఏమో యోగా కూడా చేస్తున్నాను. యోగా ఎక్కువ టైం చేస్తున్నాను. యోగా వల్ల అసలు యోగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కడు మాత్రం సగం టైం వాకింగ్, సగం టైం యోగా చేయమని చెబుతాను. యోగా అంటే యోగాసన, స్ట్రెచ్ ఎక్సర్సైజ్, దాదాపు బాగుంటుంది. వాటర్ కొద్ది ఎక్కువ తాగాలి, వాటర్ ఎక్కువ తాగడం, నిద్రపోవాలి. రూల్ ప్రకారం మాత్రం నిద్రపోవాలి. ఆ నిద్రపోవడం నాకు ఒక్కోసారి డిఫికల్ట్ అవుతుంది, ఎందుకంటే తగ్గిన చాలా రకరకాల పనులు చేస్తాను, నాకు టైం పెట్టలేకపోతాను. కానీ టైం దొరికితే మాత్రం 7 to 8 hours నిద్రపోవడం ప్రయత్నం చేస్తాను. టైం దొరికితే, లేకపోతే 5 hours 5 to 6 hours నిద్రపోతాను చాలు. దాంతో చేస్తాను. నేను ఎక్కువగా ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయను. నేను ఏదో చదువుతుంటాను, పని చేస్తుంటాను. మరి నేను డాక్టర్ని కదా, నాకు ఒక్క రోజంతా పేషెంట్స్ నిరంతరం నాలెడ్జ్ గెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రతి క్షణం ఐ డిరైవ్ ప్లెజర్ టు లెర్న్ న్యూ సబ్జెక్ట్.
ఇందాక నేను తనతో మాట్లాడుతుంటే, మీ రవి గారితో మాట్లాడుతుంటే తను కూడా అన్నారు మీరు చాట్ జీపీటీ కూడా వాడతారు అని. అవునండి. నేను షాక్ అయినా అది విని. అరే మీ ఏజ్ వాళ్ళు చాట్ జీపీటీ వాడడం ఏంటి అని. మా పేరెంట్స్‌కే వాడడం రాదు. అన్ని ఆల్మోస్ట్ అంత లేటెస్ట్ సైన్స్తో, లేటెస్ట్ టెక్నాలజీతో నేను టచ్ పెట్టుకుంటాను. లేటెస్ట్ నేను తెలుసుకుంటాను. అది మాత్రం లేదు. మేము గోరా టెక్ హబ్ని పెట్టాము. అదే దాంట్లో రోబో ఇది హ్యూమనాయిడ్ రోబో ఇది గైడ్. అక్కడ స్పేస్ సైన్స్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని పెట్టాం. అలా మొత్తం మరి దట్ ఈస్ నాట్ మై సబ్జెక్ట్. మెడికల్ సైన్స్. కానీ నేను మాత్రం మెడికల్ సైన్స్ ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఏమొచ్చో, టెక్నాలజీ ఏమొచ్చో అంత మొత్తం అన్నీ కూడా ఇక్కడ పెట్టాను. యూత్ని బాగా తయారు చేయాలి నాకు తెలియండి. యూత్ని ఒక వాళ్ళ నాలెడ్జబుల్గా తయారు చేసి మన వికసిత భారత్ 2047కి భారతదేశం ప్రపంచ దేశ అగ్ర సరసన ఉంచాలి, అగ్రదేశాల సరసన ఉంచాలి, లేదా నంబర్ 1గా మన భారతదేశం. అది మాత్రం నాకు చాలా ఇది. నేను మాత్రం చాలా కమిటెడ్గా ఉంటానండి పనుల విషయం మాత్రం. నా డిసిప్లిన్ మాత్రం చాలా ఉంది నాకు. డిసిప్లిన్ ప్రతివాడికి డిసిప్లిన్ కావాలి, డెడికేషన్ కావాలి, డిటర్మినేషన్ కావాలి. ఆ 3 నాకు ఉన్నాయి. ఏదైనా సరే చెయ్యాలని చేస్తాను. నా దృష్టిలో అవ్వదు అనేది అనుకోను, అవుతుంది అనుకుంటాను. పాజిటివ్ థింకింగ్ చాలా ఎక్కువ. అవ్వదు అని నెగిటివ్ థాట్ నాకు ఉండదు. నెగిటివ్ థాట్ ప్రతి ఐ కెన్ అని అనుకుంటా. కాంట్ అయితే కాంట్ కదా, ఐ కెన్ అనుకుంటాను. ఏదైతే నాకు సాధ్యం కదా అనుకుంటానో నేను తక్కిన సహాయం తీసుకుంటాను, ఖచ్చితంగా తీసుకుంటాను. నాకు తెలియదు అని చెప్తాను, తప్పేం లేదు. తెలీదు నా చేత కదంటే నాకు మీరు సహాయం చేయాలి, సహాయం తీసుకుంటారు. తక్కువ ఉంటే మనం అందరం తప్పకుండా మనకు అందరూ సహాయం చేస్తారు. ఎందుకు చేయరు? ప్రతి వాళ్ళు చేస్తారు. నాకు అందరు చేస్తున్నారు, ప్రతి వాళ్ళు చేస్తారు. అంతేగాని నాకు తెలియని సబ్జెక్టు అని మాత్రం నేను దూరంగా ఉన్నాను. తెలుసుకుంటాను, తక్కువ సహాయం తీసుకుంటాను. సరే మా గోరా టెక్నో పెట్టాం. దాని మరి మై సైన్స్ నేనే కాదు. మరి దాంట్లో ఎంతో ఆర్టిఫిషియల్ కానీ, స్పేస్ సైన్స్ గురించి కానివ్వండి, అన్నీ ఎంతో పెట్టాం. అంతా మాకు అందరూ ఫ్రెండ్స్ సహకరించారు. చాలా వాళ్ళందరికీ నిజంగా చాలా వెరీ థ్యాంక్ఫుల్. అంచేత నిరంతరం కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చేయడానికి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, చాలా అడ్వాన్స్. నేను దాని గురించి మనైతే మా ఐఎంఏ దాంట్లో జేమా ఆర్ఎస్, మా జర్నల్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆ దాంట్లో నేను ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ఎస్ని ఇచ్చాను నేను. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ మెడికల్ కరికులం వాటి గురించి మాట్లాడాను నేను. అసలు మన మెడికల్ ప్రాక్టీస్ అట్లా క్లినికల్ ప్రాక్టీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా చేయాలని నాకు నా సబ్జెక్ట్ కాదు, కానీ లేటెస్ట్ ఎక్కడెక్కడ ఎలా ఉంది అన్నీ చెప్పాను. ఆర్ఎస్ ఇచ్చాను నేను, జీమా ఆర్ఎస్ని ఇచ్చాను. అంటే నేను నేర్చుకుంటాను, కొత్త ప్రతి ఎక్కడ నేర్చుకుంటాను, బాగా నేర్చుకుంటాను, అడుగుతాను, మీలాంటి వాళ్ళందరినీ కనుక్కుంటాను, తెలుసుకోవడం మాత్రం ప్రయత్నం చేస్తాను. తెలియదు కత్తి తెలుసుకుంటాను. ఆ రంగం మాత్రం కొత్త విషయం తెలుసుకోవాలి అనే తహతహ మాత్రం చాలా ఉంది. అంచేత ఆ రంగా అడ్వాన్స్ అవుతున్నాను. మనం ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ వస్తున్నాం. డాక్టర్, మీరు మీ లైఫ్లో నేర్చుకున్న బెస్ట్ లెసన్ ఏంటి డాక్టర్? ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్లో మీకు ఇచ్చిన అడ్వైస్ ఆర్ మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి? చాలా పెద్ద ప్రశ్న ఇస్తారు. నేను నేర్చుకున్న లెసన్ ఏంటంటే, ఏదైనా సరే డిసిప్లిన్డ్గా చేయాలి, దాన్ని సంతోషంగా చేయాలి. ఐ డిరైవ్ ప్లెజర్ ఇన్ ఈచ్ వర్క్. ఏ పని చేసిన ప్రతి పనిలో కూడా నేను ఆనందం పొందుతాను. చిన్న పని కావచ్చు, నేను చేసి ఆనందం పొందుతాను. అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు. అంటే అబ్బా ఎందుకు వచ్చిందే బాబు ఇలాగా నేను చేయలేకపోతున్నాను అనుకోవడం కాదు. ప్రతి పనిలోనూ హ్యావ్ టు డిరైవ్ ప్రెషర్. నేను 1000సారి ఆపరేషన్ చేసినా సరే, ఆ 1000సారి చేసినప్పుడు కూడా చక్కగా వచ్చింది కాదు, చాలా బాగానే తృప్తి చెందుతాను. నేను మా నర్సుతో, నాకు అసిస్టెంట్ నర్సుతో చాలా బాగా వచ్చింది కాదు అని షేర్ చేసుకుంటాను. ప్రతి పనిలోనూ ప్లెజర్ పొందుతాను. ఎప్పుడైతే ప్లెజర్ పొందుతానో ఊరికే కాదు, మనసారా ప్లెజర్ పొందుతాను. అంటే ఆ ప్లెజర్ పొందడానికి నేను చాలా సిన్సియర్గా ఎఫర్ట్ చేస్తాను. సిన్సియర్గా చేయకపోయేది సరిగ్గా ఇలా రాలేదు, ఇంక ఈ మాట నేను అవ్వకుండా చేయాలి అనుకుంటా. డిటర్మినేషన్ అంటే ఇలా అవ్వకుండా, మళ్ళీ ఈ రంగా తప్పు జరగకుండా, ఈ రంగా కాకుండా మనం చేయాలి. దాంతో నాకు ఇంకా గట్టిగా చక్కగా కమిటెడ్గా చేయడం వస్తుంది.
అదే డిసిప్లిన్ వస్తుంది, కమిట్మెంట్ వస్తుంది. కమిటెడ్ ప్రతి పనిలో మొదటి ఆనందం పొందుతారు. ఇప్పుడు మీతో నేను మాట్లాడాను, చాలా ఆనందం పొందాను. ఇప్పుడు మీలాంటి ఇంటర్వ్యూ అనేక వందలు ఇచ్చాను నేను. ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను ఆనందం పొందుతాను. చాలా ప్రతిసారి కూడా కొత్తగా చేశాను అనుకుంటాను. కొత్తగా చేశాను సంథింగ్ ఐలాండ్. నేను ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని వేల పెట్టాం, పోయి చేసాను. దాంట్లో ప్రతిదీ దాంట్లో ఒకటి అయిపోయాక చాలా బాగా కొత్త పాయింట్ చెప్పాను. లేదా చెప్పిన పాయింట్ని డిఫరెంట్గా చెప్పగలిగాను, ఎప్పీలుగా చెప్పగలిగాను. చెప్పాను తృప్తి మీద వాడిని అడుగుతాను, దగ్గర వచ్చిన గదని అడుగుతాను నేను ఆల్వేస్ ట్రై టు మేక్ ఇట్ మోర్ న్యూ ఆర్ ప్లెజరబుల్. అసలు దాన్ని ఏదో సంథింగ్ చేయాలని అనుకుంటారు. అది మొదటి నుంచి. అందుకని ప్రతి వాళ్ళు చెప్పేది అంటే, మీరు చేసే పని డిసిప్లిన్డ్గా కమిటెడ్గా చేయండి, దాంట్లో ఆనందం పొందండి, అది మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతుంది. కానీ ఎందుకురా ఏమిటో తప్పదురా అని అనుకుంటే మాత్రం జీవితంలో సుఖాన్ని కలుగుతాం, ఆనందం కలుగుతాం. ఊరికే పైకి అనుకోడు కానీ మనసారా అనుకోవాలి. నేను మనసారా అనుకుంటాను. అది అనుకుని బట్టే పని చక్కగా చేస్తాం, మన పనిలో ఇంప్రూవ్ అవుతాం. నిరంతరం మనం ఎదుగుతూనే ఉండాలి. ఇలా మన చివరి రోజు దాకా, చివరి క్షణం వరకు మాత్రం పని చేస్తూనే ఉండాలి, ఆనందించాలి. అది నేను ఇది నా జీవితంలో నేర్చుకుంది. డాక్టర్, ఆన్ ఎన్ ఎండింగ్ నోట్, ఫైనల్ టచ్ లాగా మీరు వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? వ్యూవర్స్ చెప్పేది ఏంటంటే, దేన్నే సరే గుడ్డిగా నమ్మొద్దు. ఇప్పుడు సెక్స్ గురించి ఎన్నో రకాల అభిప్రాయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది, అందరికీ ఆల్మోస్ట్ అందరికీ సైంటిఫిక్ నాలెడ్జ్ వచ్చేసి. పూర్వకాలం చాలా, ఇప్పటికీ చాలా ఉన్నాయి. ఇప్పుడు అస్తమయం గురించి, వీర్యం గురించి, బ్రహ్మచర్యం గురించి, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్దాన్ని ముందు ప్రశ్నించడం నేర్చుకోండి. సెర్చ్ చేయండి. మీరు ఇప్పుడు గూగుల్ మీకు అందుబాటులో, ChatGPT అందుబాటులో, అన్నీ అందుబాటులో ఉన్నాయి. సెర్చ్ చేయండి, ఒకటి 4 సార్లు చూసి కన్ఫర్మ్ చేయండి. ఏది చేసుకోండి, ఏం సరే కన్ఫర్మ్ చేసుకోండి. కనుక్కోండి. ఎవరైనా సరే నాకు తెలియదని చెప్పండి. గుడ్డిగా మాత్రం ఉండదు, నాకేం తెలియదు, నాకు వద్దులే అనుకోదు. ఏది వచ్చినా సరే ఇమ్మీడియట్గా మీరు దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు దాన్ని పోస్ట్ పోన్ చేసిన దాంతో ఇంకేం చాలా మనం కోల్పోతాం. ఏ విషయాన్ని కూడా పోస్ట్ పోన్ చేయొద్దు. ఎప్పటికప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేయండి, విషయాన్ని అర్థం చేసుకోండి. మీరు ఏది నిజం కాదని తెలుసుకోండి. ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం, ఈ 3 కాదు. గుడ్డిగా దేన్ని నమ్మద్దు. నేను చెప్పినా నమ్మద్దు. సమరం చెప్పింది కరెక్ట్ అవునా కాదా, నిజమా కాదా చేయండి, సెర్చ్ చేయండి. సైంటిఫిక్గా ఎవరు కరెక్ట్ అయిపోయారు చూసుకోండి. కదా ఎవరు చెబుతున్నారో కూడా ఉండి దాని బ్యాక్గ్రౌండ్ ఉంది అని దాని యొక్క మూల ఏం చేసి పరీక్ష చేయండి అంతే. గుడ్డిగా ఎవరిని ఫాలో అవ్వద్దు. మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని పెంచుకోండి. ప్రతి వాడికి ఒక వ్యక్తిత్వం ఉంది, ప్రతి వాడికి ఒక గౌరవం ఉంది, ఒక విలువ ఉంది. ఆ విలువని పెంచుకోండి. ప్రతి వాడికి సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం, ఆ సెల్ఫ్ ఎస్టీమ్ని కాపాడుకోండి. అంతేగాని నేనేం చేస్తారే, నేను మామూలువాడిని అని అనుకోవద్దు. ఎవ్వడు మామూలువాడు కాదు. ప్రతి వాడికి విలువ ఉంది, ప్రతి వ్యక్తికి విలువ ఉంది. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళే కావచ్చు, అందరికీ విలువ ఉంది. అందరూ సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్. అంచేత ఆ రంగా మీరు ఏదైనా సరే చెప్తాను, డిసిప్లిన్ కావాలి, డెడికేషన్ కావాలి, డిటర్మినేషన్ కావాలి. కొత్త తెలుసుకోండి, నిరంతరం తహతహ పెంచుకోండి. అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. పనికిరాని పెంచే చాలా విషయాలు పనికిరాని ఉంటాయి, అవన్నీ వదిలిపెట్టండి. జ్ఞానాన్ని మించేది నాలెడ్జ్ ఇస్ పవర్ అంటాం. జ్ఞానమే మన విజ్ఞానం, శక్తి, సంపద. ఆ శక్తిని, సంపదని మీరు నిరంతరం ప్రయత్నం చేయండి. అందరూ చక్కగా ఎదుగుతారు. ప్రతివాళ్ళు ఎదగాలి, ప్రతివాళ్ళు చక్కగా తయారవ్వాలి. అది నా యొక్క సలహా. చాలా థ్యాంక్స్ డాక్టర్, వచ్చినందుకు. నమస్కారం. థ్యాంక్స్.